హలో అండి, శ్రోతలకు నమస్కారం. అమర హృదయం అనే నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. ఇది కాస్త పెద్ద నవలండి. బహుశా 7-8 భాగాల వరకు రావచ్చండి. ఇక కథలోకి వెళితే 3 రోజుల అనంతరం మధ్యాహ్నం 1 వేళ అమర పెరట్లో ఫణి బట్టలు తాడు మీద ఆరవేస్తోంది. ఫణి స్కూల్ నుంచి ఇంకా రాలేదు. రాజా పుట్టినరోజైన మర్నాడు ఎంతో ఉత్సాహంగా స్కూల్కి వెళ్ళిన ఫణి సాయంత్రానికి నీరసంగా ముఖం వెళ్లాడేసుకుని వచ్చాడు. ఏమైంది అలా ఉన్నావు అంది మంచినీళ్లు తెచ్చిస్తూ. ఫణి బ్యాగ్ గూట్లో పడేస్తూ చిన్నపోయిన ముఖంతో ఈరోజు రాజా స్కూల్కి రాలేదు అన్నాడు. అలాగా అంది అమర. తను కూడా తనకు తెలియకుండానే ఫణి స్కూల్ నుంచి రాజా గురించి చెప్పే కబుర్ల కోసం ఎదురు చూస్తోందని తెలిసింది. రాజా మర్నాడు కూడా రాలేదు. రాజాకి ఏమైందో అనుకుంది. కులాసాగానే ఉండి ఉంటాడులే అనుకుంది. సుజాత ఫోన్ నెంబరు తను అడిగి తీసుకోలేదు. అసలు ఆ విషయమే గుర్తులేదు. అమర తన మనసులో సుజాత పట్ల గల ప్రేమాభిమానాలు కూడా నిగ్రహించుకోసాగింది. తనతో చదివిన సుజాత వేరు, ఈ సుజాత వేరు. సుజాత మానసికంగా తన పట్ల చూపే స్నేహభావంలో ఏ మార్పు లేదు. కానీ ఆమె ఉండే పరిస్థితుల ఆధిక్యత తను ఆమెను చనువుగా సుజా అని సంబోధించడానికి కూడా చిరాగ్గా అనిపించేట్టు ఉన్నాయి. అమర వరండా చూరు క్రింద పడే ఎండను చూసింది. ఆ ఇంటికి అదే గడియారం. ఇంట్లో ఉన్న పాత గడియారం పాడైపోయింది. అది బాగు చేసే ఖరీదు పెడితే కొత్తదే వస్తుందని అన్నాడు రిపేర్ చేసే అతను. అమర సడన్గా అత్తగారి ఏగులు వినిపించాయి. వస్తున్న అత్తయ్య. అమర బట్టలు ఆరవేయడం పూర్తి చేసుకుని చేతులు కడుక్కుంటోంది. చప్పునరా మీ ఫ్రెండ్ వచ్చింది. ఆవిడ కంఠంలో ఆదుర్దా ఆనందం. అమర వచ్చేసరికి సుజాత లోపలికి రావటం, బాగున్నారా అని అత్తగారిని పలకరించడం జరుగుతోంది. ఆవిడ సంతోషంగా సుజాత చేయి పట్టుకుంది. బాగున్నానమ్మా. నువ్వు ఆ రోజు నాకు భోజనం పంపించావు. నిన్ను దేవుడు చల్లగా చూడాలి. సంతోషంతో ఆవిడ ఏదో చెప్పేస్తున్నట్టున్నాయి ఆ మాటలు. బాగున్నావా సుజా? అమ్మక పలకరించింది. అత్తగారి వైపు తిరిగి నిలబడి మాట్లాడుతున్న సుజాత చప్పున ఇటు తిరిగింది. అమర్ని చూడగానే వచ్చి ఒక్కసారి కౌగిలించుకుంది. క్షమార్పణగా అమర, మళ్ళీ అంతు లేకుండా పోయానని తిట్టుకున్నావా అంది. లేదు అదేం మాట సుజా అంది అమర. పుట్టినరోజు నాటికి మెడ్రాస్ నుంచి, బొంబాయి నుంచి ఫ్రెండ్స్ బంధువులు వచ్చారు. వారితో సరిపోయింది. ఊరు తిరగటం, షాపింగ్, అదే వరుస కార్యక్రమంలో అంటూ నవ్వేసింది. సుజాత చేయి పట్టుకుని తీసుకువచ్చి మంచం మీద కూర్చోపెట్టింది. మొన్న 2 రోజులు ఇల్లంతా నీట్గా సర్ది సుజాత ఎక్కడ వస్తుందోనని అట్టుపెట్టింది. ఈరోజు జానకమ్మ గారు వచ్చి కాలీఫ్లవర్ ఊరగాయ ఎలా చేయాలో అడిగి దగ్గరుండి చేయించుకుని వెళ్ళింది. ఆ పనితో భోజనం చేయటమే ఆలస్యమైంది. ఆవిడ కూడా మీ ఫ్రెండ్ అంటూ సుజాతని గురించి కబుర్లే అడిగింది. ఈరోజు ఇల్లు సర్దటమే లేదు. కానీ సుజాత అదేం పట్టించుకున్నట్టు లేదు. మంచం మీద కూర్చొని ఇద్దరూ మళ్ళీ కాలేజీ గురించి పాత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. సుజాత మాటల మధ్య టైం చూసుకుంది. ఈ పిల్లలు ఇంకా రాలేదేమిటి అంది. ఏ పిల్లలు అంది అమర. రాజా, ఫణి. డ్రైవర్ని ఇద్దరినీ తీసుకుని రమ్మనమని చెప్పానుంది. అరగో వచ్చేసినట్లున్నారు. కారు వచ్చింది అంటూ లేచింది. కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. అందులో నుంచి ఫణి, రాజా చెయ్యి పట్టుకుని పరిగెత్తుకుని వచ్చారు. డ్రైవర్ పిల్లల పుస్తకాల బ్యాగ్స్, రాజా టిఫిన్ క్యారియరు, మంచినీళ్ళ బాటిల్ తెచ్చి లోపల పెట్టాడు. పండు ఉండు వస్తున్నాం. మాధవమ్మ గారు ఇంట్లో ఉందా? ఎక్కడికైనా వెళ్ళిందా అడిగింది సుజాత. లేరండి. రాజా బాబు గారి కోసం నేను స్కూల్కి వచ్చేటప్పుడు ఆరి ఫ్రెండ్ జయమ్మ గారి ఇంటి దగ్గర దిగారు అన్నాడు. నువ్వు ఉండు, 15 గంటలో మనం వెళదాం. అలాగేనమ్మా. పండు వినయంగానే వెళ్ళాడు. అమ్మక పిల్లలిద్దరికీ గ్లాసులతో మంచినీళ్ళు తెచ్చి ఇచ్చింది. రాజాకి ఇస్తుంటే వద్దని తల తిప్పాడు. తన నీళ్ల బ్యాగ్ అందుకుని అందులో నుంచి మళ్ళీ స్టీల్ మూతలో పోసుకుని తాగాడు. సుజాత వెంటనే అమరికి చెప్పింది. రాజాకి మామూలు నీళ్ళు ఇవ్వటం ఇన్ఫెక్షన్ వస్తుందని భయం. ఫిల్టర్ వాటర్ వెంటనే పంపుతాను అంది. ఆ మాటల్లో భేషజం, దర్పం కానీ ఏమీ లేవు. సింపుల్గా ఉన్నా నిజం చెబుతున్నట్లుగా ఉంది. అమరికి మనసులో చాలా బెదురుగా ఉంది. మామూలుగా అయితే ఫణి స్కూల్ నుంచి రాగానే ఇంత చట్నీయో సాంబారో వేసుకుని అన్నం తినేస్తాడు. ఈరోజు సాంబార్ కూడా చేయలేదు. ఒక్క గోంగూర, అది కూడా ఇన్ని పచ్చిమిరపకాయలు వేసి నూరింది మాత్రమే ఉంది. రాజాకి ఏం పెట్టాలి? పోనీ పాలు ఇద్దామన్నా అవి లేవు. అమర ముఖంలో ఆందోళన చిరునవ్వు వెనక
దాచేయటానికి పెద్ద ప్రయత్నం చేస్తుంది. అమ్మ ఆకలేస్తుందే, అన్నం పెట్టు అని అలవాటుగా బూటు విప్పుకుంటూ అనేశాడు. రాజా, నువ్వు కూడా తింటావా అడిగింది అమ్మగ, కొద్దిగా చప్పున వేడిది వండాలి అనుకుంటూ. రాజా తల అడ్డంగా తిప్పాడు. అమ్మకి ప్రాణం వచ్చినట్టయింది. నెత్తి మీద రాయిలా పడిన భారం దిగిపోతున్నట్టుగా ఉంది. తేలికగా ఊపిరి తీసుకుంది. రాజాకి సుజాత బూట్లు విప్పించి బ్యాగ్లో ఉన్న చెప్పులు వేసింది. కారులో నుంచి తెచ్చిన మరో బ్యాగ్లో నుంచి నల్ల నిక్కరు, పింక్ షర్ట్ తీసింది. బట్టలు మార్చుకో అంది. రాజా తల్లి ఇచ్చిన బట్టలు పొట్టకి ఆనించి పట్టుకున్నాడు. మార్చుకోమ్మా అంది సుజాత. రాజా తల్లి దగ్గరికి వెళ్ళి చెవులు రహస్యంగా ఏదో అడిగాడు. ఎక్కడంటావా, ఇక్కడ మార్చుకో అంది నవ్వుతూ. రాజా తల అడ్డంగా తిప్పాడు. వెళ్ళు, ఆ వంట ఇంట్లో మార్చుకో అంది. రాజా పరిగెత్తి వంట ఇంటి తలుపులు మూసుకున్నాడు. ఓర్ని, ఆడపిల్ల కంటే ఎక్కువగా సిగ్గుపడుతున్నావు కదరా, దుర్గమ్మ గారు నవ్వింది. ఫణి అలవాటుగా అందరి ఎదుట షర్ట్ విప్పి అల్మారా తలుపు చాటుకి వెళ్ళి అక్కడే లాగు మార్చేసుకున్నాడు. సుజాత డ్రైవర్ తెచ్చి అక్కడ అంత క్రితమే పెట్టి ఉంచిన మరో ప్లాస్టిక్ బ్యాగ్ తీసింది. అందులో నుంచి ఒక ప్యాకెట్ని విప్పి తీసింది. పేపర్ ప్లేట్స్ తీసి మంచం మీద పెట్టి వాటిలో కేక్స్, బిస్కెట్స్, అరటిపండ్లు పెట్టి పిల్లలు త్వరగా వచ్చి తినండి, 10 నిమిషాల్లో మనం బయటకు వెళ్ళిపోదాం అంది. రాజా వచ్చాడు. ఫణి కూడా వచ్చాడు. సుజాత ఫణిని చేయి పట్టి పక్కన కూర్చోపెట్టింది. రాజా ఆమె ఒడిలో కూర్చున్నాడు. ఇద్దరికీ తినిపించింది. ఆ క్షణంలో కొత్త వారు ఎవరైనా చూస్తే ఫణి కూడా ఆవిడ సొంత కొడుకే అనుకుంటారు. ఫణి రాజాలది ఇద్దరిది ఒకే వయసైనా ఫణి సన్నగా ఉండటం వల్ల పొడుగరిగా అనిపిస్తున్నాడు. సుజాత ఫణి జుట్టు పైకి తోస్తూ, ఫణి, స్కూల్లో నువ్వు రాజా ఇక నుంచి కలిసే తినాలి. క్యారేజ్ నేను పంపిస్తాను. నువ్వు రేపటి నుంచి స్కూల్కి టిఫిన్ బాక్స్ ఏం తీసుకురావద్దు, తెలిసిందా అంది. ఫణి ఆనందంగా తల ఊపాడు. మళ్ళా అంత త్వరగా తన అంగీకారం తెలిపి తప్పు చేశానా అన్నట్లుగా ఆదుర్దాగా తల్లివైపు చూశాడు. అమర ముఖం ప్రసన్నంగానే ఉంది. సుజాత ప్లేట్లో కేక్స్, బిస్కెట్స్ పెట్టి దుర్గమ్మ గారికి తెచ్చి ఇచ్చింది. ఆవిడ మొహమాట పడిపోయింది. నాకెందుకమ్మా, నేను భోజనం చేశాను అంది. తినండి అత్తగారు, మీరే మాకు భోజనం పెడుతూ అనేవారు, మర్చిపోయారా? మొహమాట పడకుండా తినండి, పెట్టేది నేనేం కాదు, ఆ పైవాడు. ఇది మీ ప్రాప్తం అంటూ పైకి వేలు పెట్టి చూపిస్తోంది సీరియస్గా. మళ్ళా నవ్వేసింది. దుర్గమ్మ గారు ముసిముసి నవ్వులు నవ్వింది. ఏమిటోనే అమ్మాయి, అసలు ఆ బ్రతికింది నేనేనా అనిపిస్తోంది. ఇది ఇంకో జన్మలా ఉంది. ఆవిడ కళ్ళు నీళ్లు పెట్టుకుంది. పాపం అమర మా ఇంటికి వచ్చి సుఖపడిందేమీ లేదు. దానికి అన్నీ కష్టాలే. నాకు ఒక పక్క చెట్టంత కొడుకు పోయాడే అని గంపెడు దుఃఖం, రెండవ పక్క ఈ చిన్నపిల్ల జీవితం ఎప్పటికి తెల్లవారును అని పుట్టెడు దిగులు. నేను ప్రతి అమరికి బాధ తప్ప రవ్వంత కూడా ఉపయోగం లేదు. దేవుడికి దండం పెట్టుకుంటాను, త్వరగా నన్ను తీసుకుపోమ్మని అంది. అలా అనకండి అత్తగారు, మీరు ఉన్నారు కాబట్టి మా అమర కాస్త ధైర్యంగానైనా బ్రతకగలుగుతుంది. ఈ రోజులు మనకి ఎప్పుడు ఎలా ఉంటాయో ఏం తెలుస్తుంది? ఎప్పుడూ బాధలు ఉండవు, సుఖాలు వస్తాయండి. మీకేం, రత్నం లాంటి మనముడు ఏరా పని, నువ్వు పెద్ద ఉద్యోగం చేసి మీ నానమ్మని చూస్తావా అని అడిగింది. కేక్ నువ్వు చాలా ఇష్టంగా తింటున్న ఫణిని ఉద్దేశించి. ఫణి తలెత్తాడు. ఓ, కానీ ముందు మా అమ్మని చూసి తర్వాత నానమ్మని చూస్తాను అనేశాడు. సుజాత బిగిరగా నవ్వింది. వాడి తలని పట్టుకుని ఆపేక్షగా పొట్ట కానించుకుంది. అమ్మో అమర, నీ కొడుకు ఎంత లాయల్గా ఉన్నాడో చూసావా? నిర్మోహమాటంగా చెప్పేశాడు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి సుమా అంటూ అభినందించింది. మమ్మీ, నేను తినటం అయిపోయింది, రాజా సగం కేక్ తిని వదిలేస్తూ అన్నాడు. ఆ కాస్త తినమ్మా అంది సుజాత. వద్దు, మా తండ్రివిగా. నాకేం బాగాలేదు, ఆకలి లేదు. సరే, సుజాత అంగీకరించింది. చేతులు కడుక్కునిరా అంది. సుజాత పేపర్లో మళ్ళా సగం కేక్ని పేపర్తో కలిపి పారేయటానికి తీస్తుంటే అమర వచ్చి, ఇలాతే నేను పడేస్తాను అని తీసుకుంది. ఫణి ఇది చూస్తున్నాడు. అతని ప్రాణం ఉసూరుమంది. కేక్ అద్భుతంగా నాన్నమ్మ చెప్పేట్టు అదేదో అమృతంలా గొప్ప రుచిగా ఉంది. ఫణికి సుజాత 2 పెట్టింది. అయినా ఇంకా మరొకటి తినాలని ఎంతగానో అనిపిస్తోంది. బంగారం లాంటి అంత రుచిగల కేక్ని అలా పారేయటం చూసి చాలా బాధ కలిగింది. సుజాత అమరని కూడా తినమని బలవంతం చేసింది. అమర వద్దన్నా వినలేదు. రా అమర, నేను కూడా తింటానులే అంటూ ఇద్దరికీ పేపర్ ప్లేట్స్లో పెట్టింది. అమర తినే వరకు ఊరుకోలేదు. ఫలహారం చేయటం ముగిసిన తర్వాత అమర గ్లాసులు కడిగి వంట ఇంట్లో పెడుతుంటే సుజాత వంట ఇంట్లోకి వచ్చి, ఒక ప్లేట్ ఏదైనా ఇవ్వు అంది. తీసుకో అంది అమర అంత క్రితమే కడిగి పెట్టి ఉంచిన సామాను చూపిస్తూ. సుజాత ఫణి అన్నం తినే స్టీల్ కంచం తీసుకువెళ్ళింది. అమర, ఒక క్షణం ఇలా వస్తావా? స్నేహితురాల్ని పిలిచింది సుజాత. వచ్చేస్తున్నా అంటూ గబగబా వచ్చింది అమర.
ఇలాగా కూర్చో అంది చేయి పట్టి మంచం మీద కూర్చోబెడుతూ. అమర వంట ఇంట్లోంచి తెచ్చిన కంచంలో కొత్త బట్టలు పెట్టింది. ఫణి ఇలాగా అమ్మ, నువ్వు కూడా అమ్మ దగ్గరగా కూర్చో అంది. ఫణి వచ్చి కూర్చున్నాడు. సుజాత చీర జాకెట్ని అమర్కి ఫణికి రెడీమేడ్ డ్రెస్ ఇచ్చింది. అమర చప్పున తిరస్కరించింది. సుజా, ఏమిటిదంతా అంది. మొన్ననే ఇవ్వాలని తెచ్చాను, కానీ పొద్దుపోయిందిగా, నిన్ను దింపాలనే హడావుడిలో కారులో ప్యాకెట్ పెట్టడం మర్చిపోయాను ఆ రోజు అంది. అమర ముఖం లజ్జాభారంగా ఉంది. రాజాకిద్దామని తెచ్చిన వెండి గ్లాస్ తిప్పి తెచ్చేసిన వైనం స్నేహితురాలికి చెప్పటమా మానటమా అనే సందేహంతో మనసు డోలాయమానంగా ఉంది. సుజాత చనువుగా జబర్దస్తిగా అమర చేతుల్లో చీర జాకెట్ పెట్టి ఫణి చేతుల్లో డ్రెస్ ఉంచేసింది. ఫణికి ఆ డ్రెస్ చూడగానే మనసు దోచేసింది. కాదనాలని అనిపించినా అనలేకపోతున్నాడు. తల్లినే చూస్తున్నాడు. ఫణికి తల్లిలాగా మర్యాదగా వద్దు అనాలని ఎంతగానో అనిపిస్తోంది. కానీ ఆ డ్రెస్ని చూస్తే ఆ మాట రావటం లేదు. సుజాత అమరకి ఇక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఫణి, నువ్వు ఈ కొత్త బట్టలు వేసుకురా నాన్న, సరిగ్గా సరిపోయాయో లేదో చూస్తాను అని పురమాయించేసింది. చెయ్యి పట్టి లేవదీసింది. ఫణి కొత్త బట్టలు పట్టుకుని తల్లి వైపు చూశాడు. ఆ కళ్ళలో మూగ ప్రశ్న, తీసుకోనా వద్దా అని. కొత్తవి బాగున్నాయి అని ఆశ, ఇవి నాకు దక్కుతాయా అనే సంశయం. అమరికి ఆ క్షణంలో కొడుకు ముఖం చూస్తే జాలితో ద్రవించింది. వెళ్ళు, వేసుకువచ్చి ఆంటీకి చూపించు అంది. ఫణి కళ్ళల్లో సంతోషం పరవళ్ళు తొక్కుతూ వచ్చేసింది. వంట ఇంట్లోకి రివ్వన పరిగెత్తేశాడు. సుజాత బ్యాగ్లో నుంచి మరో చీరా జాకెట్ తీసుకువెళ్ళి దుర్గమ్మ గారి చేతుల్లో పెట్టింది. అత్తగారు, ఇది కట్టుకుని మా రాజాని నన్ను ఆశీర్వదించండి అంది. అయ్యో, నాకెందుకే అమ్మా అంది. నా సంతోషం కోసమండి, నన్ను మీరు సంతోషపెట్టరా అంది సుజాత. అయ్యో నా తల్లి, ఆవిడకి మాట కానట్టు గొంతులో ఏదో అడ్డుపడ్డట్టే అయింది. ఫణి కొత్త డ్రెస్ వేసుకొని వచ్చాడు. ఖరీదైన డ్రెస్లో అసలు ఫణి రూపమే మారినట్టుగా అయింది. అమర నయనానందకరంగా కొడుకుని సంభ్రమంగా చూస్తోంది. ఇదిగో ఫణి వచ్చి చూపించాడు సుజాతకి. ఇలా దగ్గరగా సుజాత ఫణి డ్రెస్ కాలర్ సరిచేసింది. బాగుంది, మీ అంకుల్ సైజు సరిపోతుంది అని చెప్పారు. అద్దినట్టుగా సరిపోయింది. చాలా బాగుంది, నీకు బాగుందా అడిగింది. ఫణి బాగుంది అన్నట్లు సంతోషంగా తల ఊపాడు. రాజా తల్లిని ఆనుకుని ఫణిని చూస్తున్నాడు. ఫణి, మీ ఇంకో అమ్మకి కాళ్ళకి దండం పెట్టిరా అంది దుర్గమ్మ. ఫణి తల్లి వైపు చూశాడు. పెట్టు అంది అమర. ఫణి వంగి సుజాత పాదాలు తాకి కళ్ళకి చాలా ఇష్టంగా అద్దుకున్నాడు. సుజాత ఫణి భుజాలు పట్టుకుని లేవదీసి ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. చక్కగా చదువుకొని పెద్దయ్యి మీ అమ్మని బాగా సుఖపెడతావా మరి అంది. ఫణి ఆ పని తప్పక చేస్తాను అన్నట్టు తల దృఢంగా ఊపాడు. సుజాత ఫణి బుగ్గ మీద ఇష్టంగా గట్టిగా ముద్దు పెట్టుకుంది. ఫణి ముఖం ఎర్రబడిపోయింది. అమర సంతోషంతో దీప్తివంతంగా ఆయన కొడుకు ముఖాన్ని తనివి తీరా ప్రపంచంలో అంతకంటే ఆనందం వచ్చే విషయం ఇక లేదన్నట్లు చూస్తోంది. ఫణి సుజాత ఒడిలో నుంచి లేచేశాడు. అమర, ఇప్పుడు నీకేమైనా పని ఉందా అడిగింది సుజాత. లేదు, ఏం అంది అమర. నాతో వస్తావా? కొంచెం బజార్ పని ఉంది, ఒక్క అరగంట కంటే ఎక్కువ పట్టదులే. ఏం అత్తగారు, అమ్మని నాతో తీసుకెళ్ళనా? మీకేం ఇబ్బంది లేదుగా అంది. దుర్గమ్మ చాలా ప్రసన్నంగా, అయ్యో వెళ్ళండమ్మా, అమరా బయలుదేరు, మీ స్నేహితురాలు ఇచ్చిన ఆ కొత్త చీర కట్టుకో అంటూ పురమాయించింది. కట్టుకో అమర, సుజాత బలవంతం చేసింది. అమర చీర మార్చుకొని వచ్చేసరికి దుర్గమ్మ అమర వెండి గ్లాస్ తెచ్చి రాజాకి ఇవ్వకుండా వాపస్సు తెచ్చిన వైనం చెబుతోంది. అయ్యో అదేమిటి, అసలైనా అమర రావటమే నాకు చాలా ఆనందం. ఏమమరా, గ్లాస్ వాపసు తెచ్చావా? ఇప్పుడు ఇవ్వు, నేను తీసుకువెళ్తాను అంది చనువుగా. సుజాతకి అమర స్వాభిమానం తెలియని విషయం ఏం కాదు. ఆ గ్లాసు సుజాతే అడిగి తీసుకుంటే అమర ఎంత సంతోషపడుతుందో కూడా తెలుసు. అమరకి గోధుమ రంగుకి గ్రీన్ కలర్ జరీ బార్డర్ మైసూర్ సిల్క్ చీర ఎంతో అందంగా ఉంది. ఆ రంగు కంటికి ఆహ్లాదంగా అమర ధరించడంతో రెట్టింపు అందంగా ఉంది. ఈ రంగు కూడా ఆయన సెలెక్ట్ చేశారు. అమర, నీకు ఈ కలర్ బాగుంటుందని కూడా అన్నారు. నేను అనుకున్న దానికన్నా చాలా బాగుంది అంది. అమర స్థితి అయోమయంగా ఉంది. స్నేహితురాలు ఎంతో ఆపేక్షతో తెచ్చిన ఈ చీరని కాదని తిరస్కరించలేకపోతుంది. అంగీకరించి ధరించిన తర్వాత ఏదో మొహమాటం. అంత ఖరీదైన బట్టలు తాము సహృదయంతో స్వీకరించగలరు. ఇచ్చే అర్హత అధికారం ఉంటేనే కదా తీసుకోవటంలో ఆనందం. అమర పెట్టె తెరిచి గ్లాస్ తెచ్చి ఇచ్చింది. దుర్గమ్మ ఆ గ్లాసు ప్రత్యేకత కూడా చెప్పింది.
అలాగా రాజా ఇంకో అమ్మకి థ్యాంక్స్ చెప్పు అంది సుజాత. థ్యాంక్ యూ ఆంటీ అనేసాడు చిలక పలుకుల. అమర రాజాని దగ్గరకు తీసుకుని నుదురు మీద ముద్దు పెట్టుకుంది. థ్యాంక్ యూ నవ్వుతూ అనేసాడు రాజా సంతోషంగా. ఫణి వచ్చి తల్లి దగ్గరగా నిలబడ్డాడు. అతని కళ్ళల్లో అర నిమిషం కొత్త బట్టలు ధరించిన ఆనందం ఆవిరి అవ్వబోయి మళ్ళా ఆగింది. అమరా మనం మీకు వెళదామా అంది సుజాత. 5 నిమిషాల్లో స్నేహితురాళ్ళు ఇద్దరూ బయలుదేరారు. త్వరగానే వచ్చేస్తాం అత్తగారు అంది సుజాత. తొందర ఏం లేదు, మీ పని ముగించుకుని రండమ్మా అంది దుర్గమ్మ. పిల్లలు ఇద్దరు ముందు సీట్లో కూర్చున్నారు. ఫణి ముఖం ఆనందంతో దీప్తివంతంగా ఉంది. అమర సుజాత వెనక సీట్లో కూర్చున్నారు. సుజాతతో కబుర్లు చెబుతూనే అమర మధ్య మధ్యలో కొడుకుని చూస్తోంది. ఫణి రాజా చేయి పట్టుకుని కూర్చున్నాడు. రాజా చెబుతున్నాడు, మా డాడీ నేను పొద్దుట జాగింగ్ చేస్తాం. మమ్మీ రాదు. డాడీ మరేమో నాకు స్విమ్మింగ్ నేర్పారు. క్రికెట్ కూడా డాడీ నేను ఆడతాం. రాజా కబుర్లు డాడీ సంగతులతోనే నిండిపోయాయి. తల్లి మాట ఎక్కువ రావటం లేదు. అమర గమనించింది. రాజాకి తండ్రి దగ్గర బాగా అలవాటు అనుకుంటాను అంది అమర. అలవాట? వాళ్ళిద్దరూ ఒకే లోకం. ఒకరిని విడిచిపెట్టి ఒకరు ఉండలేరు. ఆయన స్కూల్ రోజులైతే చదువు పాడవుతుందని ఊరుకుంటారు కానీ సెలవులైతే ఊరు వెళితే వెంట తీసుకువెళతారు. నిన్ను వదిలి ఉంటాడా అడిగింది అమర. నేనే వాడిని వదిలి ఉండలేక తిరిగి బెంగపడతాను. సుజాత చిరునవ్వుతో అంది. మమ్మీని డాడీ ఊరు రమ్మంటే రానంటుంది. ఈ సంభాషణ విన్న రాజా అన్నాడు. ఆ స్వరంలో తండ్రిని వారేదో అంటుంటే సమర్థిస్తున్న రోషం కనిపిస్తుంది. చూసావా, మనం ఏమీ అనకముందే వాళ్ళ డాడీని ఎలా వెనుగేసుకుని వస్తున్నాడో అంది సుజాత నవ్వుతూ. కారు చార్మినార్ ప్రాంతంలో ఒక ముత్యాల నగల కొట్టు ముందుకు వచ్చి ఆగింది. రా అంటూ సుజాత దిగింది. పెద్ద దుకాణం అది. అన్నీ ముత్యాల ఆభరణాలే. రకరకాల డిజైన్లలో చూడముచ్చటగా ఉన్నాయి. సుజాతని చూడగానే స్వయంగా సేట్ తనే రండి అమ్మగారు అంటూ వచ్చి సాదరంగా ఆహ్వానించి తీసుకువెళ్ళాడు. హలో రాజా బేటా, డాడీ రాలేదా అని అడిగాడు. రాజా లేదన్నట్టు తల ఊపాడు. సేట్ సుజాతని అమర్ని కూర్చోపెట్టి, మీరు ఆర్డర్ ఇచ్చిన సెట్ మొన్ననే రెడీ అయిందమ్మా. ఉదయం అయ్యగారు మీరు వచ్చి తీసుకుంటారని చెప్పారు. లేకపోతే నేనే ఇంటికి వచ్చి ఇచ్చేవాడిని అన్నాడు. అవును, నాకు ఇంకో పని కూడా ఉండి నేనే వచ్చాను. చెవులకి ముత్యాల జూకాలు, కొత్త డిజైన్లో కెంపులు కలిపి చేసినవి కావాలి. బొంబాయిలో అయ్యగారి ఫ్రెండ్ భార్య పంపమని అంది. అలాగేనమ్మా. సేట్ కుర్రాడిని పిలిచి ముత్యాల జూకాలు పెట్టి తెమ్మని పురమాయించాడు. సుజాత బ్యాగ్లో వెండి గ్లాస్ తీసి మరుగు పెట్టించి తెప్పించమని ఆదేశించింది. రాజా సుజాత పక్కన, ఫణి అమర పక్కన కూర్చున్నారు. రాజాపేట ఏం కావాలి? ఐస్ క్రీమ్ తెప్పించనా? రస్నా తాగుతావా? ఎంతో మురిపెంగా అడిగాడు సేటు. ఏం వద్దు, రాజా తిరస్కరించాడు. ఫణి ఆ షాపునే చూస్తున్నాడు. ముత్యాల జూకాలు వచ్చినాయి. సుజాత డిజైన్ పరీక్ష చేస్తూ మధ్య మధ్యలో అమర్ని ఇది బాగుందా అంటూ సంప్రదించింది. అమర తనకి నచ్చినది చెప్పింది. ఈ అమ్మగారికి మంచి టేస్ట్ ఉంది. సేట్ అమర్ని అభినందించాడు. అమర బాగున్నాయని చెప్పినవి నగల ఎగ్జిబిషన్లో ఉత్తమమైనవిగా ఎన్నికైనవిట. నిజంగానా? సుజాత సంబరంగా అంది. వాటినే ఎన్నిక చేశారు. సుజాత ఉంగరాలు కూడా తీసుకుంది. వెండి గ్లాసు మెరుగు పెట్టించి తెచ్చారు. కొత్త దానిలా మెరిసిపోతుంది. అమరకి సంతోషంగా ఉంది. షాప్లో నుంచి బయటకు వచ్చేసరికి 5 గంటలు కావస్తుంది. మళ్ళా రండి అమ్మగారు వస్తా ఉంటే మా బేరం బాగుంటుంది, సేట్ సవినయంగా సెలవు తీసుకుంటూ చెప్పాడు. కారులో వస్తుండగా మమ్మీ ఐస్ క్రీమ్ అన్నాడు రాజా. సుజాత డ్రైవర్ని ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆపమని ఆదేశించింది. కారు అక్కడికి వచ్చి ఆగింది. నలుగురు లోపలికి వెళ్ళారు. ఇది నేను డాడీ కూర్చునే చోటు. రాజా పరుగు తీశాడు. అది ఎయిర్ కండిషన్ హాలు. పింక్ వైట్ కలర్స్లో మధ్య మధ్యలో అక్కడక్కడ పూల కుండీలతో అది ఒక ప్రత్యేక లోకంలా ఉంది. పిల్లలకి అక్కడ ఆకర్షణలు ఉన్నాయి. మ్యూజిక్ బాక్స్ ఉంది. ఓ పక్క చిన్న అద్దాల గదిలా చేసి అక్కడ అన్ని బెలూన్స్ పోసారు. పిల్లలు వాటిల్లో కూర్చుని మునిగిపోయి లేచి నిలబడుతూ నవ్వుతూ కేరింతలు కొడుతున్నారు. కొంతమంది పెద్దవాళ్ళు టేబుల్స్ దగ్గర కూర్చుని ఫ్రూట్ జ్యూస్ తాగుతూ సీరియస్గా వారి విషయాలు మాట్లాడుతుంటే పిల్లలు దూరంగా ఆడుతున్నారు. సుజాత మెనూ కార్డ్ చూస్తూ, ఫణి ఏం ఐస్ క్రీమ్ తింటావు నువ్వు అని అడిగింది. తెలియదు ఫణి అనేసి మళ్ళా పొరపాటుగా మాట్లాడానా అన్నట్టుగా తల్లివైపు చూశాడు. నేను పిస్తా తినేస్తాను అన్నాడు రాజా.
సుజాత ఫణిని తన పక్కన వచ్చి కూర్చోమని చెప్పింది. కార్డు చూపిస్తూ వరుసగా ఐస్ క్రీమ్స్ పేర్లు చదివి ఒక్కొక్కటిగా అందులో ఏముంటాయో వివరంగా చెప్పింది. అన్నీ విన్న ఫణి పైనాపిల్ ఎన్నిక చేసుకున్నాడు. అది ఎందుకు ఇష్టం? సుజాత ఆసక్తిగా అడిగింది. ఫణి తల్లివైపు చూశాడు. మా అమ్మకి పైనాపిల్ జ్యూస్ ఇష్టం, నాకు కూడా అదే ఇష్టం అందుకని అన్నాడు. మా డాడీకి పిస్తా ఇష్టం, నాకు కూడా అదే ఇష్టం, రాజా చెప్పేశాడు. సుజాత కొడుకు బుగ్గ గిల్లింది. ఫణిని చూడు, ఎప్పుడు అమ్మ అంటాడు, నువ్వేమో ఒక్కసారి కూడా అనవు, ఎప్పుడూ డాడీ అంటావు, చిరునవ్వుతో అంది. ఫణికి డాడీ లేడుగా, అందుకని అమ్మ అంటాడు. నాకు మా డాడీ ఉన్నాడుగా. రాజా చెయ్యి గుండె మీద పెట్టుకుని సగర్వంగా చెప్పాడు. ఆ చెప్పటంలో గొప్ప ఆనందం ఆ కళ్ళల్లో కనిపిస్తోంది. నేను మీ అమ్మని కాదా మరి? మా అమ్మవే. రాజా వచ్చి మెడ చుట్టూ చేవేసి ముఖం భుజం మీద దాచుకున్నాడు. సుజాత అమెరిక చెప్పింది. వాళ్ళ డాడీ దగ్గర ఉంటే నా మాటే ఎత్తడు, నా దగ్గర ఉంటే మాత్రం ఆయన నామస్మరణే. అమరా, నీ కొడుకుని చూస్తుంటే నాకు ఈర్ష్య వచ్చేస్తోంది అంది. బేరర్ ఐస్ క్రీమ్ తెచ్చాడు. ఐస్ క్రీమ్ వచ్చిందో? రాజా సంతోషంగా అన్నాడు. ఆలస్యమైందా అమరా? త్వరగా వెళ్ళిపోదాంలే, ఆయన రేపు బాంబే వెళుతున్నారు, ఇవి తీసుకువెళ్ళాలి. నేను నీతో కలిసి కాసేపు తిరిగి వచ్చినని ఆయనతో నేనే వెళ్ళి తీసుకువస్తానని చెప్పాను. ఫణి, స్కూల్లో కూడా మీ ఇద్దరూ కలిసి ఆడుకోండి, వీలైతే ఒకే చోట కూర్చోండి అంది సుజాత. ఫణి సరైనట్టు తల ఊపాడు. మరి బొంబాయిలో బీచ్లో మా డాడీ ఒకసారి నన్ను గుర్రం ఎక్కించి తిప్పారు అంటూ రాజా చెబుతుంటే ఫణి వింటున్నాడు. అమ్మగా, ఖాళీ దొరికినప్పుడల్లా ఇలాగే వచ్చేసి నీ టైం దోపిడీ దొంగలా దోచేసుకుంటాను సుమా, జాగ్రత్త అంది సుజాత. ఏం పర్వాలేదు, నువ్వెంత దోచినా తరిగిపోనంత టైం నా దగ్గర ఉందిలే అంది అమ్మగా. ఇద్దరూ పక్కన నవ్వుకున్నారు. ఇలా నవ్వుతుంటే మనం కాలేజీలో చదువుతుండగా కాఫీ హోటల్కి వెళ్ళినట్టు లేదు అడిగింది సుజాత. అమ్మగ లేదు అన్నట్టు తల దృఢంగా తిప్పింది. లేదా, ఎందుకని? అప్పుడు నేను వేరు, ఇప్పుడు వేరు. ఏ విధంగా? అప్పుడు జీవితం పట్ల నాకు చాలా కళలు ఉన్నాయి, ఇప్పుడు లేవు, అది చాలా పెద్ద తేడా. అప్పుడు జీవితం అంటే 1000 ఏళ్ళు బతకాలి అనే ఆరాటం, ఇప్పుడు రేపు అనేదే లేదు. ఈరోజు ఒకటే నాకు జీవితం అనే నిర్లిప్తత. అమ్మగ వద్దనుకున్న నిట్టూర్పు వచ్చింది. సుజాత టేబుల్ మీద నుంచి చెయ్యి చాచి అమర చేతి మీద చెయ్యి ఆనించింది. అమర, నువ్వేనా ఈ మాటలు మాట్లాడేది? కాలేజీలో మా అందరికీ ధైర్యం చెప్పేదానివి, ఆడపిల్ల ఆత్మవిశ్వాసంతో బ్రతకాలి అని డిబేట్స్లో నువ్వు ఘంటాపదంగా చెబుతుంటే మేమంతా ఎంతో ఉత్తేజితులమయ్యేవాళ్ళం. నీకు విమల తెలుసుగా, తనెప్పుడు అమర వాగ్దాటి వల్ల నేను చాలా నేర్చుకున్నాను, నాలో పిరికితనం పోయింది అనేది తెలుసా? నువ్వు ఈ రోజున ఇలా మాట్లాడుతున్నావేమిటి? అమర తల తిప్పుతూ, ఆ మాటలు అనుభవశూన్యంతో చెప్పినవి. ఆడపిల్లకి ఆత్మస్థైర్యమే ఉంటే చాలదు, అదృష్టం కూడా చాలా అవసరమని ఇప్పుడు అనిపిస్తోంది అంది. ఎందుకలా అనుకుంటున్నావు? మీ వారు పోవటం వలన? కావచ్చు, కానీ ఆయన పోవటం కంటే ఒంటరిగా ఒక మనిషి ఈ ప్రపంచంలో జీవించడం ఎంత కష్టమో అనుభవంతో తెలిసిన జ్ఞానం వల్ల అనుకుంటున్నాను. మనిద్దరి జీవితాలు, అదృష్టాలు చాలా వేరుగా కనిపిస్తాయి కదూ, కానీ ఆలోచన మాత్రం ఒకటిగానే ఉంది. నేను కూడా అంతే. రేపు గురించి ఆలోచించను. రేపు నా కోసం ఏది ఎదురు చూస్తుందో నాకు తెలియని భయం. జీవితం మీద నమ్మకం లేదు. నువ్వు అన్నది నిజం. మనిషికి అదృష్టం అనే దాని మీదనే జీవితం ఆధారపడి ఉంది. సుజా, నువ్వు అలా ఎందుకు అనుకుంటావు? అమర అర్థం కానట్లుగా చూస్తూ, మీ వారు రత్నం లాంటి నీ కొడుకు. అవును, నాకేం నోట్లేదమ్మరా, ఆయన నా జీవితంలో గొప్ప వరం. రాజా అంతకంటే. కానీ ఆగిపోయింది. కానీ చెప్పానుగా, భయం. రేపటి గురించి ఆలోచించను. ఈరోజు ఈ క్షణంలోనే నేను బ్రతుకుతాను. వెళదామా? బిల్ చెల్లిస్తూ అంది. బయటకు వచ్చి కారులో కూర్చుంటుండగా సుజాత టైం చూసుకుని, బాప్రే, అప్పుడే 6 గంటలైందా? అమరా, ప్లీజ్, నువ్వు ఏమీ అనుకోనంటే నేను మొదట మా ఇంటి దగ్గర దిగిన తర్వాత డ్రైవర్ నిన్ను దింపుతాడు. అతిథులు వస్తున్నారు, ఈయన ఇంటికి వచ్చేసి ఉంటారు. పర్వాలేదా? ఏమీ అనుకోవుగా అంది. పర్వాలేదు, అలాగే అంది అమర. కారు సుజాత ఇంటికి వెళుతుంటే దోవలో సుజాత అమర చెయ్యి తీసుకుని పట్టుకుంటూ, నువ్వు నాకు కనిపించడం, మన ఇద్దరం మళ్ళీ ఇలా తిరగటం జరుగుతుందని నేను అనుకోలేదు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? నాకు ఒక పెద్ద పెన్నిది దొరికినట్లుగా ఉంది. నా ఒంటరితనం ఏమిటో పుష్కాకిలా ఎగిరిపోయినట్లుగా ఉంది అంది. ఇదేమిటి? తను అనాలనుకున్న మాటలు సుజాత నోట్లోంచి వచ్చాయి. ఇది తన ఆంతర్యం ప్రతిధ్వనిలా ఉంది. అయినా సుజాతకి ఒంటరితనం ఏమిటి అనుకుంది.
నాకు వీలైనప్పుడు నేను వచ్చేస్తాను. ఒకవేళ వీలు కాకపోతే కారు పంపిస్తాను, వచ్చేయి. ఈయన నెలకి ఒకసారైనా బాంబే తప్పక వెళ్ళాల్సి వస్తుంది. అక్కడ ఇంకా మా బిజినెస్ ఉందిగా. నేను అది తీసేయమని గొడవ చేస్తున్నాను. ఆయన నన్ను రమ్మనే అంటారు. నాకు ఆ బాంబే అంటే పెద్ద విసుగు. అక్కడ మనుషులు టైంతో పరుగు పెట్టినట్లే ఉంటారు బాబు. నేను వెళ్ళి మాత్రం ఏం ప్రయోజనం? ఆయన ఆ బిజినెస్ పనులతో చాలా బిజీగా ఉంటారు. నాకు ఈ షాపింగ్లు, పార్టీలు చెడ్డ విసుగు పుట్టేస్తున్నాయి అమరా. నీ దగ్గరికి వస్తే నాకేమిటో మా ఇంటికి వెళ్ళినంత ఆనందంగా ఉంది సుమా. సుజాత ఆనందం ఆ మాటల్లో అమరికి తెలుస్తూనే ఉంది. కారు సుజాత వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి ఆగింది. నేను వెళతాను సుజాత దిగుతుంటే అమర అంది. అదేమిటి, ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతావా? మధు చూస్తే వేరుగా అనుకోగలదు. తనకి కొన్ని విషయాల్లో చాలా పట్టింపులు ఉన్నాయి. ఒక నిమిషం లోపలికి వచ్చి చెప్పి వెళ్ళిపో. అమర చెయ్యందుకొని అర్థిస్తున్నట్లుగా అంది. అమర సుజాత మాట తీసివేయలేకపోయింది. రాజా దిగి డాడీ అంటూ పరుగు తీశాడు. సుజాత వెంట అమరతో ఫణి లోపలికి వెళ్ళారు. అప్పటికే 5-6 అతిథులు వచ్చి కూర్చుని ఉన్నారు. కృష్ణ చైతన్య వారితో మాట్లాడుతున్నాడు. ఏదో జోక్ కాబోలు. అందరూ గొల్లున బిగ్గరగా నవ్వుకున్నారు. మాధవి కూడా ఉంది. జీన్స్ టీషర్ట్లో ఉన్న మాధవిని ఒక క్షణం అమర గుర్తుపట్టలేకపోయింది. సారీ, ముత్యాల షాప్లో లేట్ అయింది. చాలాసేపు అయిందా వచ్చి. సుజాత అందరినీ మన్ననగా ఆత్మీయంగా పలకరించింది. ఒక ఆమెకి నగల పెట్టి ఇచ్చింది. మధు, అమర వచ్చింది అంది. చూశాను, నువ్వేమో నీ ఫ్రెండ్తో షికారు చేస్తుంటే నేనేమో నీకోసం వచ్చిన అతిథులకి సేవలు చేస్తున్నాను టీ కప్పు చూపిస్తూ అంది. అమర మాధవి పలకరింపుగా చూసి నమస్కారం చేసింది. మాధవి ప్రతి నమస్కారం చేయలేదు. అమర కట్టుకున్న చీరను ఎగాదిగా చూస్తూ, ఇలాంటి చీర మా వదిన కొన్నది కూడా ఉండాలే అంది ఆరాగా. రాజా బర్త్డేకి నేనే ఇచ్చాను. బాగుంది కదూ మధు అంది సుజాత. అలాగా అన్నట్లు చూసింది మాధవి. ఫణి దెబ్బ పూర్తిగా తగ్గిందా? కృష్ణ చైతన్య దూరంగా ఫణిని అడుగుతున్నాడు. అతను సుజాత మాధవిల సంభాషణ వినలేదు. ఫణి తగ్గిందని తల ఊపాడు. నువ్వు ఎల్లుండి అజంతా ఎల్లోగా వెళుతున్నావు కదూ అడిగాడు. రాజా వచ్చి తండ్రి ఒడిలో కూర్చున్నాడు. ఫణి లేదన్నట్లు తల ఊపాడు. లేదా, మీ ఆంటీ చెప్పింది మరి. ఫణి అజంతా ఎల్లోగా వెళ్ళడం లేదన్నాడు అడిగాడు. అయ్యో, ఆ మాటే మర్చిపోయాను. అమ్మగా, ఫణిని పంపిస్తావా? నువ్వు పంపిస్తే నేను రాజాని పంపిద్దామని అనుకుంటున్నాను అంది. లేదు అంది అమ్మగా. అయితే రాజా కూడా వెళ్ళడం లేదు, సుజాత తీర్మానించింది. నేను వెళతాను డాడీ ప్లీజ్, నేను వెళతాను డాడీ ప్లీజ్, రాజా తండ్రి గడ్డం పట్టుకుని అడిగాడు. ఉండు, మీ మమ్మీతో మాట్లాడదాం. కృష్ణ చైతన్య లేచి వచ్చాడు. రాజా కూడా తండ్రి చేయి పట్టుకుని వచ్చాడు. నమస్కారం, బాగున్నారా? అమరని పలకరించాడు. నమస్కారం అంది అమర చప్పున. అతన్ని చూసి తను పలకరించాలని అనుకుంటుండగానే అతనే పలకరించాడు. ఫణిని మీరు ఎక్స్కర్షన్కి పంపడం లేదా అడిగాడు. అంది. ఎందుకని? సుజాత అడిగింది. అమర నిటారుగా అయింది. జవాబు చెప్పలేని ప్రశ్న. మమ్మీ, నేను వెళతాను. రాజా తండ్రి చేయి పట్టుకునే తనని అడిగాడు. అమర, ఫణిని పంపించు, ఇద్దరు సరదాగా వెళ్ళి వస్తారు అంది సుజాత. అమర మాట్లాడలేదు. ఏదైనా పనుందా? సుజాత అడిగింది. అమర లేదన్నట్టు తలూపింది. అయితే వెళ్ళని మరి. పిల్లల్ని అప్పుడప్పుడు దూరంగా పంపిస్తూ ఉండాలి. అది వారికి మనకి మంచిది. ఏం ఫణి, వెళతావా అడిగింది. ఉత్సాహంగా ఆ సంభాషణ వింటున్న ఫణి తల్లివైపు చూశాడు. ప్రతిదానికి అమ్మవైపు అంగీకారం కోసం చూస్తాడు. అమర, నేను అడుగుతున్నాను, ఫణిని రాజాతో పంపిస్తావా? అమర కాదనలేకపోయింది. ఫణికి చాలా ఆనందం కలిగింది. నిగ్రహించుకోవడం కష్టమైపోతుంది. మేము ఊరు వెళుతున్నాం. రాజా తోటలోకి పరుగు తీశాడు. ఫణి కూడా పరుగు తీశాడు. ఫణిని చూసారా? మీరు తెచ్చిన డ్రెస్ సరిగ్గా సరిపోయింది. అమరకి కూడా ఈ చీర ఎంతో బాగుంది కదూ. ఆ రంగు మీ సెలక్షన్ చెప్పాను, చూడండి ఎంత బాగుంది కదూ. కృష్ణ చైతన్య ముఖంలోకి గాంభీర్యత త్వరగా వచ్చేసింది. చూసినట్టు తలూపాడు. వదిన, రాజ్యలక్ష్మి గారు పిలుస్తున్నారు. మాధవి కేక పెట్టింది. నేను వెళతాను సుజాత అంది అమర చప్పున. సరే, ఫణిని ప్రయాణానికి రెడీగా ఉంచు. ఫణి, రాజా, సుజాత అద్దాల కిటికీ దగ్గర నుంచి పిలిచింది. అంటుకునే ఆటగా పరుగులు తీస్తున్న ఇద్దరు పరిగెత్తుతూనే వచ్చారు. అమర, సుజాత వారిద్దరిని చూస్తున్నారు. ఫణి వచ్చిన తర్వాత అమర సుజాతకి కృష్ణ చైతన్యకి చెప్పి బయలుదేరింది. సుజాత రాజలక్ష్మి గారు పిలిస్తే ఆమె దగ్గరికి వెళ్ళింది. అమర, ఫణి వచ్చేస్తుంటే వెనక్కి కృష్ణ చైతన్య పంపడానికి వచ్చాడు. మీరుండండి అంది అమర మొహమాటంగా. పర్వాలేదు, పదండి, కారు వరకు దింపి వస్తాను.
అతని కంఠం చాలా మర్యాదగా, చాలా నిర్మమాటంగా ఉంది. అతను కారు వరకు వచ్చి అమర్కి డోర్ తెరిచి ఆమె ఫణి కూర్చున్న తర్వాత డోర్ వేశాడు. బాయ్ ఫణి అన్నాడు. బాయ్ అంకుల్ అన్నాడు. కారు కదిలింది. కృష్ణ చైతన్య చేయి ఊపాడు. ఫణి కూడా ఉత్సాహంగా ఊపాడు. కారు వస్తుంటే ఫణి తల్లి మెడ చుట్టూ చేతులేసి ఆమె పొట్ట దగ్గర తలదా చేసుకున్నాడు. ఫణికి చాలా ఆనందం కలిగినప్పుడు చేసే పని ఇది. ఏమిట్రా అంది. నాకు చాలా బాగుంది అన్నాడు. ఏమిటి బాగుంది? ఫణి తలెత్తి చూశాడు. ఏమో తెలియదన్నట్టు చూశాడు. పిచ్చి మొహం తల నిమురుతూ అనుకుంది. సుజాత కృష్ణ చైతన్యాల ఆత్మీయతకి అమర మనసు సేదతీరుతున్నట్లు అనిపిస్తుంది. కానీ మాధవి చూపులు గుర్తుకు వస్తే అవాక్కైపోతుంది. తనకి సుజాతకి మధ్య గల స్నేహానికి మాధవి చూపులు నిష్కర్షగా ఒక లక్ష్మణ రేఖని గీచి చూపిస్తున్నాయి. తను ఆ రేఖకి యువతల అవతల సుజాత. ఈ రేఖ ఎన్నటికీ చెరగనిది అని అమరికి అర్థమైపోసాగింది. సుజాత స్నేహితురాలిగా తనకి చాలా అపురూపం. తన మూలంగా స్నేహితురాలి మనసు కష్టపెట్టే మాట ఆ ఇంట్లో ఆమెను ఏమీ అనకూడదు. తను చాలా జాగ్రత్తగా ఉండాలి. అమర నిర్ణయించుకుంది. తను ఇంత తొందరలో ఈ ఇంటికి రెండోసారి వస్తానని అనుకోలేదు. ఇక చాలు, సుజాత తన దగ్గరికి వస్తేనే బాగుంటుంది. తను ఇక్కడికి ఇక రావాల్సిన పని లేదు దృఢంగా అనుకుంది అమర. 2-3 నెలలు గడిచాయి. ఈ 2-3 నెలల్లో అమర జీవితం ఎవరో తన చేయి పట్టి లాక్కెళ్ళినట్టే గబగబా మెట్లెక్కించిన విధంగా అతివేగంగా మార్పులు వచ్చేసినాయి. సుజాత రాక అమర జీవన సౌధానికి అంతవరకు ఆమెను పీడిస్తూ ఇంటి తలుపులు తెరిస్తే మీకు కనిపించేది దురదృష్టం అన్న సేమ్ బోర్డుని తిప్పి అదృష్టం అని వచ్చేట్టు పెట్టేసిన చందంగా మారిపోయింది. అమర జీవితం సుజాత ఆగమనం ముందు పూర్తిగా తన సొంతంగా, తన శ్రమగా, తన అశాంతిగా, తన ఇబ్బందిగా, అది ఒక ప్రత్యేకమైన నైరాస్యలోకంగా ఉండేది. ఫణిని స్కూల్కి పంపి ఉన్న కాస్త పనిచేసి ఇంట్లో కూర్చునో, ఏ మంచం మీద వాలి పడుకునో, ఏ పెరటి గుమ్మంలో బియ్యం ఏరుతున్న నెపంతోనో పని సాకుగా కూర్చుంటే ఈ జీవితం లాగటం ఇక నా వల్ల కావడం లేదు బాబు అనే నిస్పృహ వచ్చేసి కృంగిపోయినట్లుగా అనిపించేది. ఆమె వయసు మరో 20 సంవత్సరాలు పైబడ్డట్టు భారంగా శక్తి విహీన అయినట్టుగా ఉండేది. ఆ శూన్యత, ఆ స్తబ్దత ఇప్పుడు రూపులేనట్టే మాయమైంది. జీవితంలో దురదృష్టం చేత పీడింపబడే వారికి, ముఖ్యంగా స్త్రీలకి ఒక ఆప్తమిత్రురాలు చేదోడు ఎంత అమృతహస్తమవుతుందో తన జీవితంలో ఈ సుజాతే నిదర్శనం. ఫణి అజంతా ఎల్లోరా వెళ్ళి వచ్చాడు. ఫణి ఊరు వెళ్ళిన రోజున అమరికి పుట్టెడు దుఃఖం ముంచుకొచ్చింది. వాడిని వదిలిపెట్టి ఉండడమే అలవాటు లేదు. తన ప్రాణం ఏదో వాడితోనే వెళ్ళినంత వేదనగా కలిగింది. స్టేషన్కి అమరను తనతో పాటు తీసుకువెళ్ళింది సుజాత. ఫణి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. కృష్ణ చైతన్య, సుజాత పూరపడలేక పిల్లల వెంట నౌకర్ని కూడా పంపాడు. ఈ కొద్ది రోజులు వారి ఆలనా పాలనా చూస్తూ వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కృష్ణ చైతన్య పంపే ఈ నౌకర్ని స్కూల్ యాజమాన్యం అంగీకరించింది. స్కూలు టీచర్లు కూడా సంతోషించారు. అమ్మ తొందరగా వచ్చేస్తానే, ఫణి రైలు బయలుదేరే ముందు తల్లి చెయ్యి పట్టుకుని అన్నాడు. తల్లిని వదిలి వెళుతున్నాననే బాధ ఒకవైపు, కొత్త ప్రదేశం అనుకున్నట్టు చూడటానికి వెళుతున్నాను అనే ఆనందం మరోవైపు వెలుగు నీడల్లా దోబూచులాడుతున్నాయి. ఆమె కళ్ళనీళ్లు నిగ్రహించుకుంటూ తల ఊపింది. సుజాత అమరని ఇంటి దగ్గర దింపడానికి వచ్చి కూర్చుంది. రాజా లేకపోతే ఇల్లు ఏమిటోగా ఉంటుంది. అమర, ఆయన ఎప్పుడూ కేకలేస్తారు. నన్ను, పిల్లలతో కలవనియ్యాలి, ఒంటరిగా వారిని మనం అప్పుడప్పుడు వదలాలి అంటారు. నాకేమిటో భయం, చెప్పలేను అమర. రాజాని ఒక్క గంట కూడా వదలలేను. అసలు స్కూల్కే పంపవద్దు, ఇంటి దగ్గరే ట్యూషన్స్ చెప్పిద్దామనుకున్నాను. మరీ అంత పిచ్చిలో పడకు సుజా, నువ్వు ధైర్యంగా ఉండాలి అంటారు. ఆయన చెప్పినప్పుడు ధైర్యంగానే ఉంటుంది, తర్వాత కాస్త కూడా ధైర్యం ఉండదు అంది. ఎందుకు సుజా? నేనంటే బతలేని దాన్ని, డబ్బు లేని దాన్ని, ఒంటరి దాన్ని, నా అని అండలేకపోవటమే నా భయం. ఫణిని గురించి నాకు భయమే లేదు అంది అమర. నువ్వు వేరు, నేను వేరు అమర అంది సుజాత. ఏ విధంగానో చెప్పమ్మా, టీ కలిపి తెచ్చి ఇస్తూ అంది. ఇంట్లో ఇద్దరే ఉన్నారు. పక్కింటి పిన్నిగారు రామాయణం చదివి వినిపిస్తుంటే దుర్గమ్మ కాలు ఈడ్చుకుంటూ గోడ పట్టుకుని నడుస్తూ వెళ్ళింది. నేను మళ్ళీ తల్లిని కాలేను అమర. సుజాత మాటలు ఆవేదనగా భారంగా వచ్చాయి. ఏమిటి? అమర మంచం మీద కూర్చుంది. ఎందుకని సుజా? పిల్లలు వద్దనుకున్నారా? రాజా ఒక్కటే చాలు అని నిశ్చయించుకున్నారా? లేదు, భగవంతుడే నిర్ణయం చేసేశాడు. ఆయన ఆ తీర్పు నా నొసటను వ్రాశాడు.
ఒకసారి అబార్షన్ సుజాత చేతుల్లోకి ముఖం దించుకుంది. ఆమె హఠాత్తుగా మౌనంగా ఏడుస్తోంది. ఆ దుఃఖం గుండెల్లో గూడేసిన కన్నీటి వరద మేఘం ఒక్కసారి జడివానగా వర్షం చేస్తున్నట్టుగా ఉంది. అమర సుజాత మెడ చుట్టూ చేయవేసింది. సుజా, ఆ పిలుపు కంఠంలో ఏదో అడ్డుపడ్డట్టే ఉంది. సుజాత తల అమర భుజం వంపులో అనింది. ఆ ఏడుపు కన్నతల్లి దగ్గర కన్నబిడ్డ మనసు విప్పి తెరిచిన గవాక్షంలా ఉంది. ఆ వాకిలి గుండా ఆమె ఆంతర్యపు అంతర్మందిర్లోకి వెళ్ళిన అమర నిత్యశ్రురాయినట్లు చూస్తోంది. సుజాత ఏడుస్తూ అంటున్న మాటలు ఆమెకి ఇదిగో ఇది నా దుఃఖం, ఇది నాకున్న అశాంతి అన్న ఒక్కొక్క గుప్త సంపద ముసుగు తీసి చూపిస్తున్నట్లు ఉంది. సుజాత ఏడుస్తూ అంది, ఆయన నన్ను పెళ్లి చేసుకోవటం నా పూర్వజన్మ సుకృతం అనుకున్నాను. భగవంతుడు అదృష్టం ఇచ్చి అది పొందకుండా అదృష్టం అనే తలుపులు మూసేశాడు. ఆ తలుపులు నేను తెరవలేను అమరా. ఎందుకు అనుకుంటావమ్మా అలా? రాజా ఉన్నాడుగా నీకు, అది చాలు అనుకో. రాజా ఒక్కడికి మీరు రుణానుబంధం అనుకో. ఫణి విషయంలో నేను అలాగే అనుకుంటాను. ఇంకా నయం కదా, రాజా లేకపోతే ఎలా ఉండేదో ఆలోచించు. అమర ధైర్యం చెబుతున్నట్టుగా అంది. సుజాత అమరవడిలో తలదాచుకుంది. ఏడుపుతో బొంగురుపోయిన కంఠంతో, అవునమరా, ఆయన కూడా అచ్చు ఇలాగే అంటాడు. అందుకే రాజా ఉనికే నా జీవితం అనిపిస్తుంది నాకు. పిచ్చి సుజా, ప్రతి తల్లికి అలాగే అనిపిస్తుందమ్మా. ఫణి పట్ల నేను కూడా అలాగే అనుకుంటాను. అమర నిట్టూర్చింది. సుజాత వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ, ఎంత చిత్రం. ఆ రోజు నువ్వు ఈ రోజే నాకు ముఖ్యం, రేపటిని గురించి ఆలోచించను అంటే ఏమిటో అనుకున్నాను. దాలే, టీ చల్లారిపోతుంది, తాగు. సుజాత లేవలేదు. అమర బలవంతంగా సుజాత భుజం పట్టి లేవదీసింది. సుజాత చెంపల మీదికి జారుతున్న కన్నీళ్ళని చేత్తో తుడిచింది. సుజా, ఇది చాలా దారుణం, కానీ నేను నీకు జాలితో సానుభూతి మాటలు చెబుతున్నది ఎందుకో తెలుసా? నేను నీ ఫ్రెండ్ని. నువ్వు ధైర్యంగా ఉండాలి సుజా. నువ్వు ఒంటరి దానివి కాదు. నిన్ను ప్రాణంగా చూసుకునే నీ భర్త ఉన్నారు, నీ కొడుకు ఉన్నాడు. నువ్వు ధైర్యంగా ఉండటానికి ఈ ఆనందం చాలు. అసలు ఇంత బేలగా ఉండే ఆలోచనలే నీకు రాకూడదు. నన్ను చూడు, నాకు ఫణిని చూస్తే జీవితంలో ఇంకేం సుఖం లేని ఆలోచనలే రావు. ఆ సుఖాలన్నీ ఫణి ముందు బలాదురు అనిపిస్తుంది. ఈ ప్రపంచంలో ఒక్క బిడ్డ అయినా సరే ఉన్న స్త్రీ ఎప్పుడూ ఒంటరి మనిషి కాదు, దురదృష్టవంతురాలు కాదు. నువ్వు మళ్ళా ఇన్నేళ్ల తర్వాత కనిపించడం కన్నా ఫణిని ఇలా సొంత వాళ్ళకంటే మిన్నగా నీ దగ్గరికి తీసుకోవటంతో నాకేమో ధైర్యం, ఆనందం, సాహసం అయినట్టుగా ఉంది అంది అమర. నాకు కూడా అలాగే అనిపిస్తోంది అమర. నువ్వు కనిపించిన తర్వాత ఏమిటో కొండంత దండగా అనిపిస్తోంది నీ మొహం అంది అమర ప్రేమగా తిరస్కరిస్తూ. సుజాత ఈ ఇంట్లో పాదమానించిన మరుక్షణం నుంచి ఈ ఇంట్లో నాట్యం చేస్తున్న దరిద్రం భయపడి తలుపు చాటును నక్కినట్టుగా ఉంది. ఆ రోజు సుజాత ఇంటి దగ్గర దింపి వచ్చినప్పుడు ఉదయం కూరల కోసం పర్స్ తెరిచిన అమర నింబరపోయినట్టు చూసింది. అందులో 100 రూపాయల బొత్తి ఉంది. ఇదేమిటి? సుజాత పొరపాటుగా ఐస్ క్రీం పార్లర్లోనో నగల షాపులోనో డబ్బు తన పర్స్లో పెట్టేసిందా? అయ్యో, చూడనే లేదు. చేతికి తగిలిన డబ్బు మళ్ళా పర్స్లో పెట్టేసి వెళ్ళి అర్జెంటుగా ఫోన్ చేయాలని ఆదుర్దాపడుతూ డబ్బు పెడుతుంటే పర్స్లో తెల్ల కాగితం చూసింది. అది బిల్ అయి ఉంటుందని తీసి చూసింది. అది బిల్ కాదు. కాగితం మీద సుజాత దస్తూరితో ఇలా ఉంది, అమరా, కోపగించుకోకు. ఈ డబ్బు ఉండని. హాస్టల్లో ఉండగా నీకు గుర్తుందా? నీ డబ్బు నా డబ్బు అనే భేదం వద్దు అనేదానివి. నాన్న నాకు పంపడం ఆలస్యమైతే మెస్ ఛార్జీలు, కాలేజీ ఫీజు ఎన్నిసార్లు నీ డబ్బు నాకు చెప్పకుండానే నువ్వు కట్టేశావు. స్నేహం అంటే చనువు, అధికారం, ప్రేమ, అధికారం, ఇది ఇరువైపులా సమంగా ఉండాలి. అవి నాకు నువ్వేగా నేర్పావు. ఈ డబ్బు సైలెంట్గా నీ బ్యాగ్లో అదే చనువు, అదే ప్రేమతో పెడుతున్నాను. దయించి వేరుగా అర్థం చేసుకోకమరా, నీ సుజా. అమర పెదవి మునిపంటితో నొక్కి పట్టింది. క్షణం ఆలోచించింది. తర్వాత ఆ ఉత్తరం, డబ్బు జాగ్రత్తగా పర్సులో దాచి డ్రాయర్లో పెట్టింది. అమర ఆ రోజు సుజాత వచ్చినప్పటి నుంచి ఆ ప్రశంసతను అనునయంగా చెప్పి తిప్పి ఇవ్వటానికి చూస్తోంది. ఇంతలో అనుకోకుండా సుజాత మనసులో బాధని పంచుకోవటం అయింది. ఇద్దరూ టీ తాగారు. సుజాత మంచం మీద వెనక్కి వాలి దిండి తీసుకుని తల కింద పెట్టుకుంటూ, అమర, ఏమిటో కారణం చెప్పలేకపోతున్నాను. నాకు ఇక్కడికి వస్తే స్వర్గంలా హాయిగా ఉంటుంది. ఓ పట్టాన్ని వెళ్ళబుద్దే కావటం లేదు. మా వారు సణుగుతున్నారు, నీ ఫ్రెండ్ కబుర్లతో నన్ను మర్చిపోతున్నావు అని. ఆయన ఇంటికి వచ్చేసరికి నేను లేకపోతే ఆయనకు నచ్చదు. అనుక్షణం నా గురించి ఆలోచిస్తారు అంటుండగానే సుజాత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమర వెళ్ళి కప్పులు కడిగి బొర్లిస్తోంది. సుజాత రేడియో ఆన్ చేసింది. సుమధురమైన సంగీత భావం ఇల్లంతా వినిపిస్తోంది. అమరకి ఏమిటో జీవితం చాలా హాయిగా అనిపిస్తోంది.
వెలితి అనేదే లేనట్టుగా ఉంది. అటు ఫణి ఇటు సుజాత ఇద్దరూ ప్రాణ సమానులే. తన జీవితానికి సుజాత రాక ఆ ఇంటికే నిండుతనం వచ్చి సంపూర్ణ ఆనందమయంగా అనిపిస్తోంది. పెద్దలు చెప్పిన మాట ఎంత నిజం. జీవితంలో ఏమున్నా లేకపోయినా ఒక ఆప్తి మిత్రురాలో మిత్రుడో ఉండి తీరాలి. ఇంతలో ఒక ఆవిడ బొంగురు కంఠం ఇదిగో అమరా అంటూ వినిపించింది. ఆ పిలుపు చాలా కరుగ్గా నీరసనగా ఉంది. అమర వంటింట్లోంచి చప్పున బయటకు వచ్చింది. రండి రండి విశాలమ్మ గారు అంటూ ఆహ్వానించింది. చాలేవమ్మా నీ మర్యాదలు, బోడి మర్యాద నువ్వును. నంగనాచి మాటలతో బోల్తాలు కొట్టిస్తావు. నువ్వు ఇలా మాటి మాటికి మానేస్తే మా పిల్లాడిని ఎవరు చూస్తారు? మాకెంత ఇబ్బంది అంట. విశాలమ్మ గారు ప్లీజ్. అమర భయంగా వారిస్తున్నట్లుగా చూసింది. నీకేమమ్మా, నువ్వు ఇదివరకటి అమరవా ఏమిటి? డబ్బున్న మహారాణులు దొరికారు, నువ్వెందుకు చేస్తావు ఉద్యోగం? నువ్వు మాకు అక్కర్లేదు. నా మనవడిని చూడటానికి నీ బోడి సాయం అవసరం లేదు. నా దగ్గర తీసుకున్న అడ్వాన్స్ 300 రూపాయలు నాకు పారయ్యి. అలా అనకండి. అమర అవమానం దిగమింగుతూ అంది. ఆవిడ సుజాతను ఉద్దేశించి, ఏమండి మీరు ఆవిడ గారి ఫ్రెండ్ కాబోలు, మీరే చెప్పండి. వీళ్ళు మా వీధికి వచ్చి 5 సంవత్సరాలైంది. అడపా ఎప్పుడు నేనే ఆదుకుంటాను. మొన్న అత్తగారు సుస్థి అంటూ 300 రూపాయలు తీసుకుంది. నా కోడలు ఉద్యోగం చేస్తుంది. నాకు ఒంట్లో బాగా ఉండదు. నా మనవడిని చూస్తానని ఒప్పుకుంది. ఊరికే ఎందుకని నా మనవడితో పాటు మా పక్కింటి ఆవిడ కొడుకుని కూడా అప్పచెప్పి నెలకి 300 రూపాయలు వచ్చేట్లు సాయం చేశాను. ఈ అమ్మాయికి అసలు కృతజ్ఞత ఉందా? నేను అనేదాన్ని నోరెట్టుకొని ఈ వాడలో ఈవిడ గారికి అండగా లేకపోతే ఈ బజార్లో ఉన్న ప్రతి మగవెదవ వచ్చి దీని తలుపులు తట్టి ఇంట్లో దూరేవాడు. ఏదో మొగుడు లేనిది కదా అని ఆ సాయం చేద్దామంటే అప్పటికే ఏమండి అంటూ సుజాత అరిచేసింది. ఆవిడ దగ్గరికి వస్తూ చూపుడు వేలు చూపిస్తూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడండి. ఎవరితో మాట్లాడుతున్నారో తెలుసా? ఒక్క మాట ఇంకోటి అమర్యాదగా మాట్లాడారంటే ఏం చేస్తావమ్మా నువ్వు? ఆవిడ చెంగు చూపుతూ అంది. నీకు నా సంగతి తెలియదనుకుంటా. ఈ బజార్లో అడుగు చెబుతారు. నువ్వు డబ్బున దానివైతే నాకు భయం అనుకుంటున్నావా? నీ బోడి కారు చూస్తే నాకు భయం అనుకుంటున్నావా? నేను తలుచుకున్నానంటే ఒక్క పిల్లాడికి చెప్పానంటే నీ కారు సొట్టలు ముక్కలవుతుంది. అసలు ఈ వీధిలోకి నీ కారే రానియకుండా చేయగలను. జాగ్రత్త. ఆవిడ కళ్ళు పెద్దవి చేసి ఉరిమి చూస్తూ సుజాత మీదకి వస్తుంటే అమరకు భయం వేసింది. ఇది ఎంత పెద్ద గొడవగా మారుతుందోనని సుజాతని చేయి పట్టి తన వెనక్కు తీసి తను ముందుగా వస్తూ చేతులు జోడించి దండం పెడుతూ, విశాలమ్మ గారు ప్లీజ్ ఇంకేమీ అనకండి, నేను వస్తాను. నా ఉద్యోగం నా బాధ్యత నాకు తెలుసునండి. మీరు నాకెంతో సాయం చేశారు. మిమ్మల్ని ఇబ్బంది పెడతానా అండి? మా అత్తగారికి ఒంట్లో బాగాలేక మానేసిన మాట నిజమే. మీకు చెప్పే మానాను కదండి. ఈరోజు మా పని అజంతా ఎల్లోరా ఎక్స్కర్షన్కి వెళ్ళాడండి. వాడిని పంపడానికి స్టేషన్కి వెళ్ళి వచ్చాను. రాగానే అసలు వద్దామని అనుకున్నానండి. ఇదిగో మా ఫ్రెండ్ వస్తే మాట్లాడుతున్నాను. చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్నామండి. అమర అంత నమ్రతగా చెప్పేసరికి ఆవిడ పూనకం దిగిన మనిషిలా కాస్త శాంతపడి మామూలుగా అయింది. అలా అన్నావు, బాగుంది. మీ ఫ్రెండ్ వస్తే కాదంటానా? కాస్త మాట చెప్పరావచ్చుగా. మీ ఫ్రెండ్ అంటే మాకు మాత్రం ఇష్టం ఉండదా? అంత డబ్బు గల ఆమె మన వీధికి రావటమే మన అదృష్టం అని మా పక్కింటాంతో కూడా అన్నాను. ఈమెని మా ఇంటికి తీసుకురా అని చెప్పాను కదా. మన మహిళా మండలికి పిలుద్దామన్నానా లేదా? అవునండి అన్నారు. కానీ తనకి టైం లేదు, బిజీగా ఉంది. అమర నసిగింది. టైం లేకపోవటం ఏమిటి? నువ్వు ఈ బజార్లో మా మధ్య ఉంటున్నావు. నీ కోసమైనా ఈవిడ మా క్లబ్కి వచ్చి తీరాలి. అలాగేనండి, వీలు చూసుకుని వస్తుందిలేండి. ఏం సుజా అని అడిగింది. అమర ముఖంలో ఆందోళన గమనించిన సుజాత తను కూడా ఆవేశం పూర్తిగా తగ్గించుకుంది. తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో ఎందుకురా నమరా అంది. చూసారా, మీరు అనవసరంగా తొందరపడి మా ఫ్రెండ్ని నన్ను మాటలు అనేశారు. నేను మా ఫ్రెండ్కి చెప్పానండి, మీరుండబట్టే ఈ బజార్లో నేను హాయిగా ఉంటున్నానని. తనే అడిగింది ఆవిడని ఒకసారి చూస్తానని. అయ్యో అలాగా, నేను చాలా తొందరపడిపోయి మాటలు అనేసానే. ఆవిడ సుజాత చేయి పట్టుకుని క్షమించమ్మా, ఏమిటో పెద్దదాన్ని, నాకు బీపీ ఉంది, కోపం వస్తే ఒళ్ళు తెలియదు. నువ్వు అమ్మగా నా కూతురు లాంటి వాళ్ళు, ఏమీ అనుకోకు అంది. కొంచెం కాఫీ ఇస్తాను పిన్ని గారు అంది అమ్మగ. వద్దమ్మా, నీ ఇల్లు నా ఇల్లుగానే అనుకుంటాను. నాకేం మొహమాటం. ఈ పిల్లల్ని చూడటం నువ్వు రాకపోతే నా వల్ల కాదు. ఆ బాధపడలేకే వచ్చి అరిచాను. అమ్మగా నువ్వంటే నాకెంత అభిమానం. ఆ మాటకు వస్తే నిన్ను ఆ పక్క వీధిలో ఇల్లు క్షణాల మీద ఖాళీ చేయమని మీ చెంబు తప్పేలా ఇంటానికి గిరాటేస్తే ఇక్కడ మాకు తెలిసిన ఈ ఇంటామికి చెప్పి నేనేగా ఇల్లిప్పించాను అంది.
మీ మేలు జన్మలో మర్చిపోనండి అంది అమర కృతజ్ఞతగా చూస్తూ. వస్తాను, వీలు చూసుకొని మీ ఫ్రెండ్ని మా ఇంటికి తీసుకురా ఆవిడ ఆజ్ఞాపించినట్లు అని వెళ్ళిపోయింది. అమర గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలింది. సుజాత ఆవిడ వెళ్ళిన వైపే చూస్తూ, అమర, నీకు మీ అత్తగారు తల్లిలాగుంది. అత్తగారి బాధ లేదనుకున్నావా? అత్తగారు లేకపోవడం ఏమిటి, హిడింబి లాంటి అత్తగారు ఉంది అంది. సుజాత అటు తిరిగేసరికి అమర మంచం మీద కూలబడి దోసిట్లోకి ముఖం దించుకుంది. సుజాత వచ్చి పక్కన కూర్చుంది. భుజం మీద చేయి వేసి, అమర, ఆవిడ అన్నమాట నిజమేనా అంది. ఏది? పక్క వీధిలో ఉన్నప్పుడు నిన్ను ఇంటాయన క్షణాల మీద ఇంట్లోంచి పొమ్మని సామాను బయటపడేయటం నిజం అన్నట్టు తల ఊపింది అమర తగ్గు స్వరంతో అంది. ఆవిడ అన్న ప్రతి మాట నిజమే. ఇల్లు ఇప్పించింది, అప్పుడప్పుడు డబ్బు అప్పుగా సర్ది ఆదుకుంటుంది, అందరికీ సాయం చేస్తుంది. కానీ ఆవిడకి నోరు ఎక్కువ. ఈవిడ నీ గురించి నాకేం చెప్పలేదేం? అమర మరింత తలదించుకుంది. సుజా, నా మీద అసహ్యం వేస్తోందా? అసహ్యమా? ఎందుకు? మనం ఆవిడ గురించి మాట్లాడుకోలేదు, కానీ ఆవిడని శాంతపరచడం ఎలాగో తెలియక అలా అనేశాను. అదేమిటమరా, నాకు తెలియదా? లేకపోతే నీకు ఇంత సాయం చేసిన మనిషిని నేనే ఎదురు వెళ్ళి గౌరవంగా మాట్లాడి తీసుకువచ్చేదాన్ని. ఇంతలో దుర్గమ్మ కాళ్ళు నీడ్చుకుంటూ గోడ పట్టుకొని నడిచి వస్తూ భయంగా, అమరా, ఏమిటి? విశాలం అరుపులు వినిపించాయి అంది. ఏం లేదత్తయ్యా అంది అమర లేస్తూ. ఏమైంది? నువ్వు అలా ఉన్నావేం? సుజా, ఎంతసేపు అయిందమ్మా వచ్చి అంది. ఒక అరగంట అయిందండి అంది సుజాత. అమర లేచి వంటింట్లోకి వెళ్ళింది. సుజాత క్లుప్తంగా విశాలం ఎందుకు అరచిందో చెప్పింది. ఆవిడ నోరు అంతేనమ్మా, సాయం చేస్తుంది నిజమే, కానీ ఎప్పుడూ ఆవిడ కాళ్ళ దగ్గర పడి ఉన్నట్లు బ్రతకాలి అంటుంది. ఒక్కసారి ఆవిడ అమరని తిట్టే తిట్లు చూస్తే నాకే ఏడుపు వస్తుంది. అమరకి ఎంత ప్రయత్నించినా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. ఒక ఆయన ఇప్పిస్తానన్నాడు, కానీ పదే పదే ఆ సాకుతో ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికి వచ్చి కూర్చోవడంతో మాకు భయం వేసింది. ఆయన బుద్ధి మంచిది కాదని తెలిసిన ఆయన ఇప్పించే ఉద్యోగం అక్కర్లేదన్నాం. ఈవిడ ఈ మధ్యనే 2 పిల్లల్ని చూడటానికి ఏర్పాటు చేసింది. మా ఇంట్లోనే పెట్టుకుంటామంటే మీకు ఫ్యాన్ లేదు, మీ ఇల్లు బాగుండదు అంది. వాడింట్లోనే 2 ఉయ్యాలలు వేశారు. అమర 11 గంటలకు వెళ్ళే వరకు విశాలమ్మ వస్తుంది. 3 గంటలకి ఫణి స్కూల్ నుంచి వచ్చే టైంకి అమర వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఇచ్చే డబ్బులో 100 రూపాయలు ఆవిడకే ఇస్తోంది. ఏం చేస్తాం, దిక్కులేని వాళ్ళం. ఈ పిల్ల వయసు పిల్ల, ఎక్కడ ఏ ఆపద వస్తుందోనని భయం. ఈ విశాలమ్మ గారి పరిచయం వచ్చిన తర్వాత మా జోలికి ఎవ్వరూ రావడం లేదు. కానీ ఆవిడ అధికారం, ఆ తిట్లు చూస్తే మాకు ఆ సుఖం ఏం లేదు. అత్తయ్య, కాఫీ తాగు అమర తెచ్చి ఇచ్చింది. సుజాత అమరనే చూస్తోంది. అమరకి ఇన్ని బాధల, ఒక పక్క దరిద్రం, ఇంకో పక్క నా అనే అండలేని ఒంటరితనం, విశాలమ్మ దౌర్జన్యంగా అన్న మాటలు చూస్తుంటే సుజాతకి రక్తం మరుగుతున్నట్లుగా ఉంది. లేచి వంటింట్లో ఉన్న అమర దగ్గరికి వచ్చింది. సారీ అమర అంది. దేనికి? నేను ఏదో నాకు ఇక్కడికి వస్తే హాయిగా ఉందనుకుని వస్తున్నానే కానీ నీ టైం పాడు చేస్తున్నానని అనుకోలేదు. అలా అనుకోక సుజా, నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా అంది. ఏమిటో ఫణి రాజాని కలిసి చూస్తుంటే కూడా నాకు ధైర్యంగా ఉంది. స్కూల్కి పంపిస్తే ఏ చెడు సహవాసాల ప్రభావం పడుతుందని గాబరా. మా వారి ఫ్రెండ్ ఆనందరావు గారి అబ్బాయి అంతే, రాజా వయసు వాడే. ఎలా అలవాటైందో కానీ అప్పుడే వాడికి సిగరెట్ అలవాటైంది. ఇంట్లో తండ్రి జేబులో నుంచి, తల్లి పర్సులో నుంచి డబ్బులు పోతుంటే పనికుర్రాడి మీద అనుమానం పడ్డారు. తీరా ఒకసారి తల్లి స్వయంగా తన కళ్ళతో చూసింది. ఆవిడ బాధ చెప్పలేను. మనం ఇంత సుఖపెట్టినా ఈ పిల్లలు ఇలా ఎందుకు తయారవుతున్నారండి అని మొత్తుకుంటుంది. వాడికి క్లాసులో ఇంకో పిల్లాడు స్నేహమట. ఏమిటో ఈ లోకం. చదువుల కోసం పిల్లల్ని పంపకుండా ఉండలేం కదా, పంపితే ఈ ఆపదలు. అమర చిరునవ్వుతో అంది. ఏమో సుజా, నాకు మా ఇంటి విషయాలే అదుర్దా తప్ప పని గురించి రవ్వంత కూడా లేదు. ఆ బాధలు నాకు తెలియవు. నేను గమనించాను, నువ్వు చాలా అదృష్టవంతురాలివి అమర అంది సుజాత. అమర పని ముగించుకొని వచ్చింది. నేను ఇక వెళ్తానమరా అంది సుజాత. కూర్చో, పర్వాలేదులే అంది అమర. సుజాత టైం చూసుకుంది. ఆయన వచ్చే టైం అయింది, వెళతాను. సుజాత వెళుతుంటే 1 నిమిషం అంది అమర. సుజాత ఆగింది. అమర పెట్టి తెరిచి కవర్ ఒకటి తీసి గబుక్కున సుజాత చేతుల్లో పెట్టి చేతులు మూసింది. ఏమిటిది అంది సుజాత. ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకో అమర బలవంతం చేస్తున్నా సుజాత వినకుండా కవర్ తెరిచింది. ఆ రోజు తను ఇచ్చిన డబ్బు కవర్ ఉంది. అందులో ఉత్తరం కూడా ఉంది. అమర ఇలా వ్రాసింది. డియర్ సుజా, నా బ్యాగ్లో నువ్వు పెట్టిన ఈ గుప్తధనం నీకు వాపసు ఇస్తున్నాను. ఏమీ అనుకోవద్దు. ఇప్పటికే నీకు తిరిగి ఇవ్వలేనంత ఆనందం నీ దగ్గర నుంచి అయాచితంగా పొందేశాను. నేను ఈ జన్మలో అది తిరిగి ఇవ్వలేనని నాకు తెలుసు.
ఈ డబ్బు నేను తీసుకోలేను. నా అభిమానం నువ్వు అర్థం చేసుకుని నన్ను తిరిగి ఇచ్చినందుకు తప్పు పట్టకు. సుజా, నువ్వు నాకు వెళ్ళలేని ధనం. ఎంత ధనం పోసి వెతికినా నీలాంటి స్నేహితురాన్ని ఈ ప్రపంచంలో ఎవరూ పొందలేరు. నువ్వు వచ్చి నాకు తెలిసిన పాత సుజాతగానే ఉండి నాకే చాలా సంతోషం పంచి ఇచ్చావు. నాకు ఆ సంపద చాలు. నాకు కాలేజీలో తెలిసిన నీకు ఆర్థికంగా ఎంత మార్పు అయినా నీలో మాత్రం నా పట్ల రవ్వంత కూడా మార్పు రాలేదు. అది నా అదృష్టమని నిండు మనసుతో సగర్వంగా తల ఎత్తి అనుకుంటున్న నా సంతోషాన్ని కించపరిచే ఇలాంటి పనులు ఇంకెప్పుడూ చేయవు కదూ. ప్లీజ్, నన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఇంకెవరు చేసుకుంటారు? నీ అమర. సుజాత తలెత్తి చూసింది. ఎదురుగా అమర నిలబడి ఉంది. అమర ముఖంలో ఆదుర్ద సుజాత గుండెని పిండినట్టుగా ఉంది. తను ఏమనుకుంటానో అనే బాధ అది. సుజాత అమర చెయ్యి అందుకుంది. సారీ అమర, నీ మనసు కష్టపెట్టినందుకు నన్ను క్షమించు. నేను అలా ఆలోచించలేదమ్మా, ఆత్మీయంగా అంది. అమర ముఖం ఆనందంతో దీప్తివంతమైంది. మెడ చుట్టూ చేతులు వేసింది. ఏం చెప్పలేదు, ఏమీ అనలేదు. అయినా సుజాతకి అర్థమైంది. తాను వాదించకుండా కోపగించుకోకుండా ఉండటం వల్ల అమర మనసు ఎంతో తేలికపడింది. సుజాతకి తన తప్పు తెలిసి వచ్చింది. అమర చిన్నప్పుడు కూడా అంతే. ఊరికే ఎవరి దగ్గర ఏదీ తీసుకునేది కాదు. స్వార్థ చింతనతో ఎవరికి ఏం చేయని మనిషి అమర. తను చేయగలిగిన సాయంతో డబ్బు ముడిపెట్టకుండా సాయపడే వ్యక్తిత్వం గల మనిషి. సుజాతకు తను తప్పు చేసిన విషయం అర్థమైంది. డబ్బు బ్యాగ్లో పెట్టేసుకుంది. అంత డబ్బు బొత్తి తమ ఇంట్లోకి వచ్చినట్టే వచ్చి మళ్ళా సుజాత బ్యాగ్లోకి వెళ్ళిపోవటం చూస్తున్న దుర్గమ్మకి ప్రాణం ఉసూరుమంది. ఇంట్లో నిమిషం ఎన్ని ఇబ్బందులు. అమర కాస్త మనసు గట్టి చేసుకుంటే సరిపోతుంది. సుజాత వెళ్ళటానికి బయలుదేరింది. అమర తనే అంది. ఫణి వెంట ఉన్నాడుగా, రాజా గురించి దిగులు పడకు అంటూ హెచ్చరించింది. అదే నా ధైర్యం అమర, అంది సుజాత. మళ్ళా కనిపిస్తాను, లేదా నువ్వే రావాలి మా ఇంటికి, అంది అమరతో. అమర చిరునవ్వు నవ్వింది. అందులో అంగీకారం లేదు, అనంగీకారం లేదు. రెంటికి చెందని నిర్లిప్తతాభావం అది. సుజాత వెళ్ళిపోయింది. అమర లోపలికి వస్తోంది. అదేమిటి అమర, డబ్బు వద్దన్నావు? మనం ఇన్ని ఇబ్బందుల్లో ఉంటే కాస్త ఈ పాటి అప్పులనైనా తీర్చుకునేవాళ్ళం కదా. నీకు తెలియదు అత్తయ్యా, అంది అమర తీక్షణంగా చూస్తూ. ఎక్స్కర్షన్కి వెళ్ళిన ఫణి ఊరు నుంచి తిరిగి వచ్చేశాడు. ఇంటికి అతిథులు రావడంతో సుజాతకి స్టేషన్కి వెళ్ళటానికి వీలు కుదరటం లేదు. డ్రైవరే వెళ్ళాడు. రాజాని ఇంటి దగ్గర దించిన తర్వాత ఫణిని తీసుకువచ్చి దించి వెళ్ళాడు. ఇంట్లోకి వచ్చిన ఫణిని ఎన్నో ఏళ్ల తర్వాత చూసినట్టుగా కొడుకుని దగ్గరికి తీసుకుని గట్టిగా కౌగిలించుకుంది. ఫణి స్పర్శ, ఫణి ఊపిరి, ఫణి నోటి నుంచి వస్తున్న అమ్మ అనే పిలుపు అమరికి మృత శరీరంలో మళ్ళా ప్రాణం పోస్తున్నట్లుగా అనిపించింది. వాడిని చూస్తుంటే కళ్ళ వెంట నీళ్లు తిరుగుతున్నాయి. కొడుకుని వదిలి ఒకరోజు కూడా ఎప్పుడూ ఉండలేదు. థ్యాంక్స్ అమ్మా, నువ్వు నన్ను పంపావు కదా, మంచి అమ్మ అంటూ ఫణి తల్లి బుగ్గ మీద ఇష్టంగా గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు. అమర ఆశ్చర్యపోయింది. ఫణిని దగ్గర తీసుకోవటం, ముద్దు పెట్టుకోవటం తనే చేస్తుంది. ఫణి సంతోషం వేస్తే తన నడుం చుట్టూ చేతులు వేసి పొట్టలో తలదాచేసుకుంటాడు. ఈరోజు ఫణి చేసిన ఈ పని కొత్తగా అనిపించింది. బాగున్నావా నానమ్మ అడిగాడు. ఏం బాగులేరా నాయన, నువ్వు లేకపోతే నాకేం బాగాలేదు, అంది ఆవిడ. అందుకే మరి నేను ఉన్నప్పుడు నాతో పోట్లాడుకు, కనుబొమ్మలు ఎగిరేస్తూ అన్నాడు. ఆ కనుబొమ్మలు ఎగిరేయటం కూడా కొత్త విద్యే. అమర కొడుకుని స్నానం చేయమని నీళ్లు పెట్టింది. పాతలాగు చాకచొక్కా తలుపు మీద వేసింది. ఫణి స్నానం చేసి వచ్చి తలుపు మీద బట్టలు చూసి, చీ నాకేం వద్దవి అన్నాడు. బట్టలు ఉతికినవి ఇంక లేవురా, అన్నీ పట్టుకెళ్ళావుగా, అంది. నా దగ్గర ఎన్ని ఉన్నాయో చూడు. బ్యాగ్ జిప్పు లాగి ఒక్కొక్కటి తీసి చూపించాడు. సుజాత రాజా పుట్టినరోజుకి కొన్నటువంటి ఖరీదైనవి ఇంకా 4-5 ఉన్నాయి. ఇవి ఎక్కడివిరా, అంది ఆశ్చర్యంగా. కొత్త అమ్మ ఇచ్చింది, చూసుకో ఎంత బాగున్నాయో. అజంతా గుహలు చూడటానికి వెళ్ళినప్పుడు ఇవి వేసుకుంటే నా ఫ్రెండ్స్ అందరూ బాగుంది అని మెచ్చుకున్నారు. చూసుకో ఇంకా ఉన్నాయి, సగర్వంగా అన్నీ తీసి చూపించాడు. ఇవి ఎక్కడివి నీకు? కొత్త అమ్మ రాజా బట్టలతో పాటు నా బట్టలు కూడా సర్దింది. చూసుకో మేజోళ్ళు. టామ్ టామ్ టాయ్ మ్యూజిక్ నోటితోనే చప్పుడు చేశాడు. అమర బుగ్గన చేయి పెట్టుకొని ఆశ్చర్యంగా చూస్తోంది. అమ్మ, నేను రాజాని దింపడానికి వెళ్ళినప్పుడు ఇంకో అమ్మ లోపలికి పిలిచిందే, తనకి కూడా ఇలా థ్యాంక్స్ చెప్పమంది అంటూ బుగ్గ చూపించాడు. రాజా అలాగే చెప్పాడు. రాజా దగ్గర ఎన్నో నేర్చుకోవచ్చు. ఓహ్ అదా, రాజాని ఇమిటేషనా? అమరకి నవ్వు వచ్చింది. సుజాత ఫణి బట్టల కోసం అంత డబ్బు ఖర్చు పెట్టడం బాధ అనిపించింది. తీర్చే విధానం లేదని బాగా తెలిసి కూడా ఎలా తీసుకోవటం? ఫణిని కాఫీ తాగమంటే వద్దమ్మా
రాజా వాళ్ళింట్లో ఇంకో అమ్మ అన్నం పెట్టి పంపింది నన్ను. అమ్మ, వాళ్ళింట్లో అన్నం, క్యాబేజీ కూర, పెరుగు పచ్చడి, సాంబారు ఎంత బాగున్నాయో. నానమ్మ, నీకు అదృష్టం లేదులే, చెయ్యి తిప్పాడు. ఏడిసావులే, ఈ మిడిమేళానికి ఎందుకురా అంత సంబరం? నాకు మీ అమ్మ పెట్టే పచ్చడి మెతుకులే ఇష్టం అంది. ప్రయాణం అలసటతో ఉన్న ఫణి కబుర్లు చెబుతూ త్వరగానే నిద్రపోయాడు. అమర అత్తగారికి భోజనం పెట్టి తను తిని చిన్న లైట్ వేసి దేవుడికి దండం పెట్టి వచ్చి మంచం మీద కొడుకు పక్కన పడుకుంది. ఫణి గుండెల మీద 2 చేతులు పెట్టుకొని క్రమబద్ధమైన శ్వాస పీలుస్తూ గాఢ నిద్రలో ఉన్నాడు. నిద్రలో కూడా వాడి ముఖం చిరునవ్వుతో ఉన్నట్లుగా ప్రసన్నముగా ఉంది. మర్నాడు తెల్లవారుజామున ఫణిని లేపేసరికి అమర తల ప్రాణం తోకకు వచ్చింది. ఎంతసేపటికి అమర బలవంతంగా లేపుతుంటే వాలిపోతూనే ఉన్నాడు. ఊరు నుంచి వచ్చాడుగా, ప్రయాణం అలసటతో ఉన్నాడు. ముఖాన్ని ఇన్ని చన్నీళ్ళు కొట్టవే, వాడే లేచి కూర్చుంటాడు అంది దుర్గమ్మ. అమర నీళ్లు తెచ్చింది. కానీ మంచి నిద్రలో ఉన్న కొడుకు ముఖం చూస్తే మనసు ఒప్పలేదు. చేతి వేళ్ళు నీళ్లలో ముంచి కొడుకు కళ్ళు తుడిచింది. చల్లటి స్పర్శకి ఫణికి మెలకువ వచ్చింది. రాజా, ఏమిటి అంటూ లేచి కూర్చున్నాడు. ఫణి, నేను నాన్న, అమ్మని అంది అమర. అబ్బా, నిద్ర వస్తుంది. ఫణి అమర కంఠం వినగానే విసుగ్గా వెనక్కి పడుకున్నాడు. అమర కొడుకు కంఠంలో ఎప్పుడూ అలాంటి విసుగు వినలేదు. బలవంతంగా నీళ్లు ముఖం మీద అద్దింది. ఫణికి ముక్కు మీద చకిలిగింతలయ్యింది. పెద్దగా తుమ్ము వచ్చింది. లేచి కూర్చున్నాడు. లేనాన్న, పాల ప్యాకెట్లు ఇవ్వాలిగా అంది లాలనగా. అబ్బా, వెదవ ప్యాకెట్లు నేను ఇవ్వను ఏడుపు గాని మళ్ళీ ముడుచుకు పడుకున్నాడు. పోన్లేవే అమరా, ఈ పూటకు కూడా ఆ బోసు నిమ్మని అనలేకపోయావా అంది దుర్గమ్మ. మీరు ఊరుకోండి అత్తయ్య అంటూ అమర ఫణిని బలవంతంగా లేవదీసి ఫణి లే అంటూ అధికారికంగా పిలిచింది. పాల ప్యాకెట్లు ఇవ్వాలి, లే పద, టైం అయిపోతుంది అంది గట్టిగా. ఫణికి తల్లి కంఠం వినగానే పూర్తిగా మెలకువ వచ్చింది. తప్పనిసరిగా లేచి కూర్చున్నాడు. కళ్ళు మూసుకునే దేవుడికి దండం పెట్టుకున్నాడు. కాళ్ళు మంచం మీద నుంచి కిందకి వేలాడదీశాడు. భూమి అందలేదు. కాస్త ముందుకు జరిగి మంచం వదలటం ఏమాత్రం ఇష్టం లేక అయినా గత్యంతరం లేని వాడిలా దిగాడు. అమర అప్పటికే తెచ్చిన పాల కూపన్లు జేబులో పెట్టింది. తల మీద క్యాప్ పెట్టింది. చెప్పులు తెచ్చి పాదాలకు అందించింది. వెళ్ళు, నిద్రపోతూ నడవకు, పడతావు అంటూ హెచ్చరించింది. అలాగే కాళ్ళు బాదుకుంటున్నట్టే వెళ్ళాడు. పని వచ్చేసరికి అమర కూరలు తరుగుతుంది. ఆ తొట్టెలో కాసుని నీళ్లు పోయి అంది. 2 బకెట్లు గబగబా పోసి, నాకు స్కూల్కి టైం అవుతుంది, ఈరోజు స్కూల్ ఆఖరి రోజు, ఇక పరీక్షలే అన్నాడు. రోజు కంటే ముందుగా తయారై కూర్చున్నాడు. వెళ్ళు, బస్ టైం అవుతుంది అంది దుర్గమ్మ. బస్సులో వెళ్ళను, రాజా వస్తానన్నాడు ఫణి అంటుండగానే కారు వచ్చింది. రాజా ఫణి బ్యాగ్ తీసుకుని పరిగెత్తసాగాడు. అమర చేస్తున్న పని వదిలి చేతులు తుడుచుకుంటూ వచ్చేసరికి కారు వెళ్ళిపోయింది. అమర కనుబొమ్మలు ముడిచి ఆలోచనగా పరధ్యాసగా నిలబడింది. ఫణి ఎన్నడూ లేనిది తనకి అమ్మ వెళుతున్నా అని చెప్పటం మర్చిపోయాడు. వీడికి ఇలా కారు అలవాటైతే చాలా కష్టమే అమర అంది దుర్గమ్మ. అది తన మనసులో మాటలా ఉంది. అమర మనసు నిబ్బరపరుచుకుని పెరట్లోకి బట్టలు ఉతకటానికి వచ్చింది. అక్కడ తొట్టెలో నీళ్లు అడుక్కి ఉన్నాయి. ఫణి 1-2 బకెట్లు పోసి ఊరుకున్నాడు. ఫణి పని ఇలా ఎప్పుడు అశ్రద్ధ చేయడు. రాజా కారులో వస్తాడనే ధ్యాసలో ఫణికి ఇంకేం తట్టి ఉండదు. అమర మనసేటితో చెతికిపోయినట్లుగా ఉంది. 3 గంటలైంది. అమర కొడుకు కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. ఫణి ఉదయం పెరుగు అన్నం బాక్స్ కూడా తీసుకువెళ్ళలేదు. అన్నం కుక్కినట్లు 2 ముద్దలు మింగాడు తప్ప సరిగా తినలేదు. పీట వేసి కంచం మంచినీళ్ళు పెట్టి చూస్తూ కూర్చుంది. ఈరోజు ఎందుకు తనకి అసలు అన్నమే తినబుద్ధి కాలేదు? సుజాత గుర్తుకు వస్తే ఏదో జంకుగా ఉంది. ఏమిటో భయంగా ఉంది. ఫణిలో ఈ మార్పు అమర ఆశించలేదు. ఏం జరుగుతోంది? పక్కింటి గడియారం గంటలు కూడా వినిపిస్తున్నాయి. 3 దాటింది, 4 అయింది, 5 కూడా దాటింది. కారు 6 కావస్తోంది. అమర ఏ పని చేయలేకపోయినట్లు మంచం మీద అలాగే కూర్చుంది. దుర్గమ్మ పక్కింటి రామాయణానికి వెళ్ళి కూడా తిరిగి వచ్చింది. ఫణి ఏడి అంది ఆవిడ. ఇంకా రాలేదు. ఏమిటి, ఇంకా స్కూల్ నుండి రాలేదా? ఆవిడ ముఖం ఆందోళనగా మారింది. అమర అంది. కంగారు పడకండి అత్తయ్య, బహుశా రాజాతో వెళ్ళి ఉంటాడు. వస్తాడులేండి అమర అంటుండగానే బయట కారు ఆగిన శబ్దమైంది. అమర గుమ్మంలోకి వచ్చింది. కారు వెళ్ళిపోయింది.
ఫణి బ్యాగ్ మెడకి తగిలించుకొని గబగబా ఉరకలు వేస్తున్నట్టు ఇంట్లోకి వస్తున్నాడు. అమ్మా, నా బ్యాగ్ చూసుకో. బ్యాగ్ పట్టుకొని గిర్రులా తిరిగాడు సంతోషంగా. కొత్త బ్యాగ్లా ఉంది, ఎక్కడిదిరా? ఇంకో అమ్మ నాకు కొనిచ్చిందో. బూట్లు కూడా చూసుకో, కాలి కొత్త బూట్లు, మేజోళ్ళు చూపించాడు. ఇంతసేపు అయింది, నీకు ఇల్లు గుర్తు రాలేదా అంది దుర్గమ్మ సాధింపుగా. ఫణి గుర్తులేదు అన్నట్లు తల తిప్పేశాడు. అమరకి కడుపులో పొడిచినట్లే అయింది. ఫణి పరుగున వచ్చి తల్లి నడుము చుట్టూ చేతులు వేసి అమరని కూడా తిప్పుతూ, అమ్మ, నేను ఇంకో అమ్మ ఇంటికి వెళ్ళానే, ఆమె నాకు భోజనం పెట్టింది. మేమంతా బజార్ వెళ్ళాం. ఆంటీ నాకు ఇది కొన్నారు. ఎంత బాగుందో. అమ్మ, ఇంకో అమ్మ చాలా మంచిది కదే. చాలా మంచిది. చేతులు ఎడంగా పెట్టి ఇంత మంచిది అని కొలత చూపిస్తున్నట్లుగా అన్నాడు. అమర్కి ఆ క్షణంలో మనసు మహాగ్రంగా ఉంది. కానీ పిల్లల మనస్తత్వం తెలిసినందువల్ల బలవంతంగా మునిపంటితో పెదవి నొక్కిపట్టి నిగ్రహించుకుంటోంది. ఇందులో ఫణి తప్పు లేదు. వాడిని కేకలు వేయకు. నీకు చేతనైతే నీ స్నేహితురాలని కంట్రోల్ చెయ్యి, లేకపోతే నువ్వు నిర్మోహమాటంగా దూరంగా ఉండు అని అంతరాత్మ వార్నింగ్ ఇస్తోంది. అమర గట్టిగా ఊపిరి తీసుకుని వదిలింది. అన్నీ చాలా బాగున్నాయి అని తీసుకుని వెళ్ళి పెట్టెలో భద్రం చేసింది. అమర కూర్చుని వాటిని పెట్టెలో పెడుతుంటే ఫణి వచ్చి వెనక నుంచి మెడ చుట్టూ చేతులు వేశాడు. అమ్మా, నేను తీసుకున్నాను కానీ నాకు చాలా భయం వేసింది. నేను వద్దు అన్నానమ్మా. ఇంకో అమ్మ వినలేదు. గాడ్ ప్రామిస్. తల మీద చెయ్యి పెట్టుకున్నాడు. మా అమ్మ తంతుంది అన్న. మీ అమ్మకి నేను చెబుతానులే అంది. అందుకని సరేనన్న. అమ్మ కుడి చేయి పోనిచ్చి కొడుకు మెడ చుట్టూ చేయి వేసి తల వంచి ఫణి బుగ్గ మీద ముద్దు పెట్టుకుంది. అమ్మ గుండెల మీద కొండంత భారంగా వాళ్ళు కూర్చున్న భావాల్ని చిత్రంగా ఫణి అమాయకంగా చెప్పిన ఈ మాటలు మట్టుమాయం చేసేసినాయి. ఆ మాటలు అమర హృదయాన్ని తేలికపరిచినాయి, సేదదీర్చినాయి. ఆ క్షణంలో తన కొడుకు మేలుజాతి రత్నంగా, అతన్ని పొందిన తాను తల్లిగా అదృష్టవంతురాలిని అని ఆనందం కలగజేసింది. ఆ రాత్రి భోజనం చేసి పడుకున్నప్పుడు అమర కొడుకు తల మీద చేయి వేసి నిమురుతూ, సుజాత ఇక ముందు ఏదైనా ఇస్తే ఎలా మృదువుగా తిరస్కరించాలో చెప్పింది. మనకి వాళ్ళకి ఉన్నంత తేడా లేదుగా, మనకి వాళ్ళకి ఉన్నంత డబ్బు లేదుగా నాన్న. నువ్వు సుజా ఆంటీకి ఇచ్చినవి తీసుకున్నావు, తప్పులేదు. కానీ రాజాకి నేనేం ఇవ్వగలను అంది. వాళ్ళ దగ్గర డబ్బుంది, మన దగ్గర లేదు. మనం ఇవ్వలేదు. ఇవ్వకపోతే ఏమవుతుంది? అడగకుండా ఇస్తే తీసుకోకూడదమ్మా. ఫణి ఆలోచించాడు. మరి గుడిలో పూజారి మనం అడగకుండానే ప్రసాదం ఇస్తే తీసుకుంటాంగా. మనం కొబ్బరికాయ కొడతాంగా. ఎప్పుడన్నా కొడతాం. కానీ నేను సాయంత్రం వెళ్ళినప్పుడల్లా పూజారి ప్రసాదం ఇస్తాడుగా. అమ్మగా జవాబు చెప్పలేకపోయింది. అది వేరు ఇది వేరు అని చెప్పినా ఫణి చిన్న బుర్రకి ఎక్కదు. ఎలా వేరు చెప్పు అంటే ఏం చెప్పాలి? అమర ఊరుకుంది. కొడుకుని ఇలాంటి ప్రలోభాల జోలికి వెళ్లకుండా రక్షించాలి అంటే తనే సుజాతకి దూరంగా ఉండాలి. సుజాత అంటే తనకి చాలా ఇష్టం. కానీ తన ఇష్టం మొహమాటం కోసం ఫణి మనసు అలజడికి గురి కాకూడదు. ఈ ప్రపంచంలో ఫణి తర్వాతనే ఎవరైనా అమర దృఢ నిర్ణయం చేసుకుంది. ఇక మొహమాటాలకి తావులేదు. చిన్నప్పటి స్నేహం ఇప్పుడు కుదరదు అని అర్థమైంది. తర్వాత అమరకి స్కూల్ గురించిన ఆందోళన లేదు. స్కూల్కి సెలవులు ఇచ్చేశారు. ఫణి చదువులో పడ్డాడు. పరీక్షలు దగ్గర పడుతున్నాయి. అమర కొడుక్కి చదువులో సాయం చేస్తూ ఏకాగ్రతగా ఉంటుంది. బయట పనులు పెట్టుకోదు. ఆ సమయంలో ఇద్దరు పరీక్షలు వ్రాస్తున్నట్లుగా ఆ విషయాలే తర్కించటం, మాట్లాడటం, అమర ప్రశ్నలు వేస్తుంటే ఫణి జవాబులు చెప్పటం, వ్రాయటం. ఈ విధంగా ఫణి చదువు నిద్రలో లేపి అడిగినా ప్రశ్నకి గడగడా జవాబులు చెప్పే పద్ధతిగా ఉంటుంది. సెలవులు ఇచ్చిన నెల రోజుకి కారు వచ్చింది. సుజాత చీటీ వ్రాసి పంపింది. అమర, ఫణిని పంపు. రాజా కోసం టీచర్ వస్తాడు. ఇద్దరికీ చెబుతాడు. ఇద్దరూ కలిసి చదువుకుంటారు. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఫణి ఇంట్లో లేడు. సుశీలమ్మ గారు రెంటెడ్ లైబ్రరీ నుంచి పత్రికలు తెచ్చిపెట్టమంటే వెళ్ళాడు. అమర మళ్ళా ఫణి ఎక్కడ వస్తాడు అన్నట్లుగా పెన్ కోసం కూడా వెతకలేదు. ఫణి వ్రాస్తూ అక్కడ పెట్టిన పెన్సిల్ ముక్క తీసుకుంది. ఫణి నోట్బుక్లో చివరి ఖాళీ పేజీ చింపి తీసుకుని గబగబా గీకినట్లుగా వ్రాసేసింది. డియర్ సుజా, ఫణి పరీక్షలకి బాగానే చదువుకుంటున్నాడు. టీచర్ సాయం అవసరం లేదు. చోటు మారితే ఫణి చదువు ఏకాగ్రత పోతుంది. అందుకే పంపటం లేదు. ఉంటాను. నీ అమర. ఆ చీటీ తెచ్చి డ్రైవర్కి ఇచ్చి అమ్మగారికి ఇవ్వు అంది. ఫణిబాబుని తీసుకురమ్మన్నారమ్మా. ఇంట్లో లేకపోతే వచ్చే వరకు ఉండి మరీ తీసుకురమ్మన్నారమ్మా. నేను ఉత్తరంలో వ్రాసాలే, వెళ్ళు. అమర మాట అతన్ని
త్వరగా పో అని తొందర చేస్తున్నట్లుంది. అమర వీధి చివరి వరకు దృష్టిని సారించి చూసింది. ఫణి రావటం లేదు. షాపు పక్క బజార్లో ఉంది. ఫణి ఎదురయ్యే ప్రశ్న లేదు. నువ్వు వెళ్ళు, డ్రైవర్ ఇంకా వేచి చూస్తుంటే గట్టిగా అంది. అతను చిత్రంగా చూశాడు. వెళ్ళిపోయాడు. అమ్మక వెళ్ళు అనటం అతనికి కోపం తెప్పించింది కాబోలు. చాలా తాత్సారంగా కారు స్టార్ట్ కాకపోతే 2 సార్లు కీ తిప్పి స్టార్ట్ చేసి నిదానంగా వెళ్ళాడు. హుష్ అనుకుని అమర లోపలికి వచ్చింది. ఫణి చాలాసేపు తర్వాత వచ్చాడు. చదువులో లీనమయ్యాడు. మర్నాడు ఫణి చదువుతున్నాడు. అమర జాకెట్ కుట్టడానికి కత్తిరిస్తూ గమనిస్తూనే ఉంది. కాస్త కారు చప్పుడైతే చాలు పుస్తకాలు వదిలేసి రివ్వున సంధించి విడిచిన బాణంలా పరిగెత్తి గుమ్మం బయట వరండాలో స్తంభం పట్టుకుని చూసి నిరాశ నిండిన ముఖంతో వేలాడుతూ తిరిగి వచ్చి పుస్తకం ముందు కూలబడి బాసింపట్టు వేసుకుని చేతులు కట్టుకొని చదువుకుంటున్నాడు. మధ్య మధ్యలో చదవటం ఆపి చెవులు రిక్కించుకుని శబ్దం ఆలకిస్తున్నాడు. అమ్మక చూడనట్టు అసలు గమనించినట్టే ఊరుకుంది. ఆ రోజు గడిచింది. ఫణి అన్నం తింటూ, అమ్మా ఇంకో అమ్మ కారు పంపిస్తాను, మా ఇంటికి వచ్చి రాజాతో చదువుకోమంది. కానీ కారు రాలేదు. ఎందుకని అన్నాడు. వాళ్ళకి బోలెడు పనులు, ఈ మాట మర్చిపోయి ఉంటుంది అంది. ఫణి అలాగా అన్నట్టు తల ఊపాడు. వాడు పుస్తకం చదువుతుంటే అమర అన్నం కలిపి గోరు ముద్దలు తినిపిస్తోంది. అది పరీక్షలు వచ్చినప్పుడు అలవాటు. అమరకి కొడుక్కి అలా తినిపిస్తూ కొడుకు మధ్య మధ్య అడిగే సందేహాలను తీర్చడం అలవాటు. ఆ ప్రపంచంలో తను తన కొడుకు ఇద్దరే. ఆ ప్రపంచంలో ఇంకొకరి ఛాయ పడటం కూడా అమర సహించలేదు. ఇది సుజాత వచ్చేంత వరకు తన మనసే తనకి తెలియలేదు. ఇక కారు రాదని అనుకున్న ఫణి నిరాశ చెందిన పరీక్షకి చదవటంలో ఆ ఏకాగ్రతతో మునిగిపోయి ఇంకో ధ్యాస లేనట్టుగా ఉన్నాడు. అమర మంచం మీద కూర్చుని పక్కింటి వాళ్ళ పేపర్ చూస్తోంది. వాళ్ళు ఉదయం అందరూ ఇంట్లో చదివిన తర్వాత క్రిందటి రోజు పేపరు ఈరోజు అమరకి ₹1 ఇస్తారు. నిన్నటి వార్తలు ఈరోజు చదివినంత మాత్రాన నష్టం ఏముంటుంది అనుకుంటుంది అమర. అమర ఇచ్చిపుచ్చుకునే విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటుంది. ఫణి బకెట్ బోర్లా వేసుకుని దాని మీద కూర్చుని వైరు ద్వారా కిందకి లాగిన లైట్ వెలుతురులో చదువుకుంటున్నాడు. ఆ ఇంట్లో ఫణి పరీక్షలు ఉంటే చీమ చిటుక్కుమనే శబ్దం కూడా అవదు. దుర్గమ్మ కూడా నోరెత్తదు. మంచంలో గొణుగుడు లేకుండా పడుకుంటుంది. వీధిలో ఎక్కడో కారు శబ్దమైంది. అమర గుండెలు కొట్టుకునే వేగం హెచ్చింది. డ్రైవర్ వచ్చాడా? చదువు ధ్యాసలో ఉన్న ఫణి ఆ శబ్దం వినలేదు. అమర చెవులు రిక్కించి వింటోంది. దుర్గమ్మ మంచంలో కదిలి పక్కకి తిరిగి తల ఎత్తి చూసి మళ్ళా పడుకుంది. డోర్ వేసిన శబ్దం, కారు వెళ్ళిన ధ్వని స్పష్టంగా వినిపించింది. అమర బిగబట్టిన ఊపిరి హాయిగా వదిలి తీసుకుంది. ఈసారి విన్న ఫణి తదేకంగా ఆలకిస్తున్నట్లు చూశాడు. కారు వెళ్ళిపోయింది. ఫణి మళ్ళా బిగ్గరగా చదువుకోవటం ప్రారంభించాడు. అమర దిండు మీద వెనక్కి వాలింది. సుజాత ఆ రోజు తర్వాత ఇక కారు పంపలేదు. అమరకి ఆ చీటీ రాసి పంపిన రోజు చాలా హాయిగా ధైర్యంగా అనిపించింది. నేను సరైన పని చేశాను అని ధీమాగా అనిపించింది. కానీ అది మర్నాటికి తగ్గింది. తర్వాత అనుకుంది, నేను పొరపాటు చేశానా అనే శంక మొదలైంది. సుజాత బాధపడిందా? సుజాత తన ప్రాణ స్నేహితురాలు. తన పరిస్థితులు బాగా లేవని గ్రహించింది. ఆదుకోవాలని తహతలాడుతోంది. అమరకి సుజాత హృదయం సరిగ్గానే అర్థమైంది. కానీ ఫణి లేత మనసు ఆ సుఖాలకి ఎక్కడ బెదిరిపోయి అశాంతి పాలవుతుందోనని చాలా భయంగా ఉంది. ఫణి కోసమే తను సుజాతకి దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఇది సుజాతకి అర్థమవుతుందా? అంత సరిగ్గా ఆలోచించగలుగుతుందా? లేక ఆమెని కించపరిచానని చిన్నబుచ్చుకుంటుందా? ఇంత ఐశ్వర్యం ఉండి కూడా వీసమెత్తు గర్వం కానీ అహం కానీ లేని సుజాత తనకి మరీ ప్రాణంగా అనిపిస్తుంది. నిజానికి సుజాత కోసం తను ఏనాడు వెతకలేదు. సుజాత అప్పుడప్పుడు గుర్తుకు వచ్చేది, అది నిజమే. కానీ సుజాత తన కోసం తప్పించినట్లుగా తను తపన పడలేదు. ఎందుకని? ఫణి మూలంగా. అమర ఫణి వైపు చూసింది. ముందుకు వంగటంతో జుట్టు కెరటంగా ముందుకు పడుతోంది. భగవంతుడు ఇచ్చిన ఐశ్వర్యంతో తను ఆత్మానందంతో బ్రతుకుతోంది. డబ్బు ఇబ్బందులు కూడా తనని బేలగా చేయలేదు. తనకి డబ్బు లేకపోవటం అనేది కొరతగా ఏనాడు అనిపించలేదు. సుజాత తన ఉత్తరం చదివి అపార్థం చేసుకోకూడదని ఎంతగానో అనిపిస్తోంది. ఫణి పరీక్షలైన తర్వాత కావాలంటే తనే ఫణిని ఒకసారి పంపిస్తుంది. తను ఫణిని ఇలా వెనక్కి లాక్కుంటున్నట్లు ఇటు ఫణికి అటు సుజాతకి కూడా తెలియకూడదు.
సుజాత చదువుకుని ఏమనుకుందో, అమ్మ అన్నం పెట్టు. ఫణి లేచాడు. అమ్మకు అన్నం తినిపిస్తుంటే ఫణి తింటూ, రాజా కూడా బాగా చదువుకుంటున్నాడా అడిగాడు. నాకేం తెలుసు అంది అమర సీరియస్గా. తల్లి ముఖం చూసిన ఫణి ఉత్సాహంగా ఇంకో ప్రశ్న వేయబోతుండగా నోటికి కళ్ళెం పడినట్లు అయింది. మౌనంగా తినేశాడు. మర్నాడు ఫణి పరీక్షకి వెళ్ళటానికి తయారవుతుంటే అమర మరీ చెప్పింది, రాజా రమ్మన్నా నువ్వు వెళ్ళవద్దు. కారులో దింపుతానన్నా వద్దను. బస్సులో సరాసరి ఇంటికి వచ్చేయి. ఫణి మేజోళ్ళు వేసుకుంటూ అన్నాడు. స్కూల్కి వెళ్ళబోతూ, ఎందుకు నీ రాజాతో వెళ్ళవద్దు అన్నాడు. వద్దన్నాను అంతే, ఎదురు ప్రశ్నలు వేయకు అంది అమర గట్టిగా. ఫణి తల ఊపాడు. ఎండ అనిపిస్తే రిక్షాలో వచ్చేయి. అమర రిక్షాకి డబ్బులు ఫణి జేబులో వేసింది. ఇప్పుడు ఎలాగూ సరిగ్గా డైరెక్ట్గా వెళ్ళే బస్సు ఉంది. ఫణి బస్సు అందదేమోననే భయంతో ఇక తర్కించలేదు. బ్యాగ్ తీసుకుని పరిగెత్తాడు. ఫణిని పంపిన తర్వాత అమర మనసు చాలా ఆదుర్దాగా అయింది. ఏ పని చేయలేకపోతుంది. కొంచెం పని చేసి చేత కానట్లు వచ్చి కూర్చుంటుంది. పక్కింటి పిన్ని గారిని ఫణి పరీక్షలు అని అడిగి టైం పీస్ తెచ్చిపెట్టుకుంది. ఎంతసేపు చూసినా టైం గడవటం లేదు. రాజా కారు పంపానని చెప్పాడు. ఫణి చిరాకుతో ప్రశ్నాపత్రంకు సరిగా జవాబు ఇవ్వటం లేదు. పేపర్ పాటు చేస్తున్నాడా? పరీక్షలైన తర్వాత సరాసరి వాళ్ళ ఇంటికి వెళ్ళాడా? అమరికి గుండెల్లో బరువు మొదలవుతోంది. చాలా టైం అయింది. సందేహం లేదు, ఫణి రాలేదు. రాజాతో వెళ్ళే ఉంటాడు. రేపు పరీక్ష ఉంది. ఆ పేపర్ పాడు చేస్తే ఈ పరీక్ష తప్పితే చదువుని నమ్ముకుని చదివే ప్రాణంగా బ్రతకవలసిన వాళ్ళు 1 ఏడాది పోతే అదెంత భారం తనకి. అమర అలాగే కూర్చుని ఉంది. ఫణి రాలేదేమిటి అమర? అత్తగారు అడిగింది. అదే నేను చూస్తున్నాను అంది అమర. ఒకవేళ రాజాతో వాళ్ళ ఇంటికి వెళ్ళాడేమో. వెళ్ళే ఉంటాడు. ఇంత ఆలస్యమైతే ఇంకెక్కడ ఉంటాడులే. అమరికి ఆవిడని చాచి చెంప మీద కొట్టాలనిపించింది. తన అనుమానమేమో అనుకుంటుంటే అది యథార్థం అంటోంది ఆవిడ. తన ఆదుర్దా రెట్టింపైంది. ఫణికి సుజాత దగ్గరికి వెళితే ఇక ఒంటి మీద తెలివి ఉండదు అని అమరికి అర్థమైపోతుంది. కారు శబ్దమైంది. మంచం మీద కూర్చున్న అమర ఒక్క ఉదుటిన దిగి గుమ్మం దగ్గరికి పరిగెత్తింది. కారు తమ ఇల్లు దాటి వెళ్ళిపోయింది. సుజాత వాళ్ళ కారు కాదు. అమర ఇంట్లోకి వెనక్కి తిరిగి రాబోతూ ఆగిపోయింది. వీధిలో సందు మొదటి నుంచి ఫణి భుజాన బ్యాగ్, మెడలో వాటర్ బాటిల్ వేసుకుని చిన్న రాళ్ళను తన్నుకుంటూ నీరసంగా కాళ్ళిడ్చుకుంటూ వస్తున్నాడు. ఒక్కడు ఎండలో. అమరికి ఒక్కసారి ఎదురు వెళ్ళి పరిగెత్తుకుని గుండెలకి హత్తుకుని తీసుకురావాలని అనిపించింది. కొడుకు రావటం చూస్తోంది. ఫణి ఇంటి దగ్గరికి వచ్చాడు. అమర ఒక మెట్టు దిగి ఎదురు వెళ్ళి బ్యాగ్ అందుకుంది. ఫణి తల ఎత్తి తల్లివైపు చూశాడు. ఆ ముఖంలో ఆనందం లేదు. పరీక్ష బాగా వ్రాసావా? ఆలస్యమైంది అమ్మా. ఇక బస్ మిస్ అయిందమ్మా. బస్ స్టాండ్లో కూర్చున్నాను అమ్మా. మరే రాజా వచ్చాడు. నాతో మాట్లాడలేదు కూడా. పరీక్ష మొదలైన తర్వాత ఆలస్యంగా వచ్చాడు. మళ్ళీ ముందరే వెళ్ళిపోయాడు. నాతో అస్సలు మాట్లాడలేదు. ఆ ముఖంలో నిరాశ, దుఃఖం పోటీ పడుతున్నాయి. పోన్లే, పరీక్షలుగా చదువుకోవాలిగా, అందుకని వెళ్ళాడేమో అంది అమర. ఏమో బట్టలు మార్చుకుంటూ అన్నాడు. ఫణికి అన్నం తినిపించి చదువుకి కూర్చోబెట్టింది. మడలిపోయిన కొడుకు ముఖం చూస్తే జాలేసింది. వెళ్ళి కాసేపు ఆడుకుని వస్తావా అడిగింది. వద్దు, నాకు వెళ్ళాలనిపించటం లేదు, చదువుకుంటాను. ఫణి గొంతులో మాటలో మళ్ళా ఇదివరకటి అలసట, నీరసం కనిపిస్తున్నాయి. ఫణి తల మీద చేవేసి దగ్గరికి తీసుకుంది. ఫణి, నువ్వు తప్పు చేయకపోయినా నేను శిక్షిస్తున్నాను కదూ అనుకుంది తల నిమురుతూ. నాకు ఇంకో అమ్మని చూడాలని ఉందే అన్నాడు ఫణి. అమర నిటారుగా అయింది. అంతలోనే సంభాళించుకుంటూ, నాకు కూడా ఉందిరా, నీ పరీక్షలవని వెళదాం ఇద్దరం అంది. ఫణి ముఖంలోకి ఈ మాటలు వినగానే ఉత్సాహం వచ్చింది. ఆ ఉత్సాహం అమర గమనించకపోలేదు. మిగతా కథ 4వ భాగంలోనండి. ప్లీజ్ అండి, మీకు కనుక ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.